Okay, let's get started. So, thank you so much and good more earning to everyone. సో ప్రతి ఒక్కరికి హెల్తీ మార్నింగ్ ఆల్సో అండ్ ఎన్ఎంఎన్ లాంటి ఒక యూనిక్ సప్లిమెంట్స్తో ఒక మంచి హెల్త్ రిజల్ట్స్ని మనం ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళ యొక్క హెల్త్ని ఎవరైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని తిరిగి తీసుకొస్తున్నాం. అలాంటి ఒక యూనిక్ ఇంపార్టెంట్ ఎన్ఎంఎన్ అనేటువంటి సప్లిమెంట్ అనేది ప్రతి ఒక్కరి యొక్క హెల్త్ని ఖచ్చితంగా చేంజ్ చేస్తుంది. బట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ అండ్ యాక్టివిటీ బేసిస్. బట్ లిటరలీ దిస్ ప్రోడక్ట్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్ ఎవ్రీ వన్స్ హెల్త్. అంటే ఇన్ఫ్యాక్ట్ నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరి హెల్త్ని ఇది చేంజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ మెంబర్స్ ఉన్నారో అంటే ఎన్ఎంఎన్ సప్లిమెంట్ని యూస్ చేసి అండ్ ఈ సప్లిమెంట్ నుంచి వాళ్ళకి వచ్చినటువంటి హెల్త్ రిజల్ట్స్ని అండ్ మీరు కానీ అండ్ మీ టీమ్ మెంబర్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మీ యొక్క కొలీగ్స్ కానీ ఎవరైనా సరే ఈ యొక్క సప్లిమెంట్ నుంచి వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి, దానివల్ల మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ అనేది ఈ ప్రోడక్ట్ నుంచి వాడినటువంటి వ్యక్తుల నుంచి వచ్చింది దాన్ని షేర్ చేసుకోండి అండ్ మీ పర్సనల్ ఫీలింగ్ కూడా షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ఆల్ ద పర్సన్స్ అండ్ వన్ బై వన్ మాట్లాడండి అండ్ ప్రతి ఒక్కరు హ్యాండ్ రైస్ చేసి మాట్లాడండి. ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. ఎవ్రీ వన్ హ్యావింగ్ దేర్ ఓన్ టైం. మీరు ప్రతి ఒక్కరికి మీ టర్న్ వస్తుంది అంటిల్ అన్లెస్ వెయిట్ ఫర్ యువర్ టర్న్. అండ్ నౌ ఇట్స్ ఫర్ ద ఫరూక్ గారు, విజయవాడ. గో హెడ్ సార్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ నాట్ ప్లస్ ని పరిచయం చేసినందుకు, ప్లస్ నా టీమ్ మెంబర్స్ కి, ఇక్కడ ఉన్న నాట్ ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ కి శుభోదయం. ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. థ్యాంక్ యూ. ఎర్లీ మార్నింగ్. ఎస్ ఎస్ ఎర్లీ మార్నింగ్. సార్ నాకు వచ్చిన రిజల్ట్ ఆల్రెడీ ఒకసారి షేర్ చేశా. ఇంకో రిజల్ట్ చెప్తాను. ఇంకా పొద్దునే వాక్ వెళ్ళినప్పుడు కొంచెం మా ఫ్రెండ్ ని కలిసి వచ్చాను. ఇచ్చి వారం అయింది. కొంచెం ఫ్యాటీగా ఉంటాడు. ఎన్ఎంఎన్ వల్ల అతను ఎనర్జీ పీక్ స్టేజ్ లో ఉన్నాయని చెప్పాడు. డెఫినెట్లీ ప్రమోట్ చేస్తా అని చెప్పాడు. నాకంటే కొంచెం 5 years చిన్న అతను. నా ఏజ్ వచ్చి 57 years అండి. మా ఇంట్లో వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే మా మదరేనండి. ఆల్రెడీ షేర్ చేశాను మీకు, అయినా మళ్ళీ అందరికీ తెలియడం కోసం చెప్తున్నాను. ఆమె ఏజ్ ఇప్పుడు 93 years అండి. 2 months నుంచి బెడ్ రిడన్ అండి. టోటల్లీ బెడ్ రిడన్. ఇవాళ 2 months తర్వాత ఆమె లేచి తన పని తను చేసుకుంటుంది హ్యాపీగా. మేమైతే హోప్స్ వదిలేసాము, చాలా భయం వేసింది. కానీ ఇప్పుడు ఆమె లేచి హ్యాపీగా డెఫినెట్లీ 100 క్రాస్ చేస్తాడు ఎన్ఎంఎన్ వల్ల, గ్యారంటీ 100%. నాకు ఆ బిలీఫ్ వచ్చేసింది. ఇప్పుడు నేను మార్కెట్లోకి వెళ్ళి కొంచెం వర్క్ చేసుకోగలుగుతున్నాను. యాక్చువల్గా నేను వర్క్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి. కేర్ టేకర్గా ఆమెకు ఉండాల్సి వచ్చింది నాకు. ఇప్పుడు అయితే నా ప్రాబ్లం కొంచెం మెల్లిగా మూవ్మెంట్ ఇస్తున్నాను. Definitely, I will move other city also. Great. Thank you, sir. Thank you, Nadesh. Thank you so much, sir. Great, sir. Great. And the health point of view and ఒక పర్సన్ కి ఒక మంచి హెల్తీ ఫీలింగ్ తో పాటు ఒక బెటర్ ఎనర్జీగా ఫీల్ అవడం అనేది అండ్ కామన్ గా ఉండేటువంటి రిజల్ట్ ఎన్ఎంఎన్ లో. ఎన్ఎంఎన్ మీకు హెల్తీ బాడీని ఇస్తుంది, మీ మైండ్ షార్ప్ చేస్తుంది, అట్ ఎ సేమ్ టైం మీకు ప్రతి ఒక్కరికి లాంగ్ లైఫ్ ఇస్తుంది. మీరు ఇప్పుడు అన్నారు సార్ మా మెదర్ని 100 క్రాస్ చేయించాలని. ఎస్, లాంగ్ లైఫ్ ఇవ్వడానికి దట్ ఈస్ ద బెస్ట్ లాంగివిటీ సొల్యూషన్ ఎన్ఎంఎన్ నుంచి ఉంది. సో కాబట్టి డెఫినెట్లీ మీ డ్రీమ్ అనేది 100% అచీవ్ అవుతారు అండ్ మీ మదర్ని 100 క్రాస్ చేపిస్తారు. అండ్ ఐ విష్ మేబీ షీ విల్ బి 120 years ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ అన్ ఎన్ఎంఎన్ ఇట్స్ పాసిబుల్. అండ్ ఎనీ అదర్ పర్సన్ హియర్ టు షేర్? ప్లీజ్ షేర్ ఎనీ రిజల్ట్ ఆఫ్ యూ హ్యావ్. మీకున్న, మీ టీంలో ఉన్న, లేకపోతే మీ ఫ్యామిలీలో ఉన్న, మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న, ప్లీజ్ గో హెడ్. అండ్ ఎంఎస్డిబి గారు, దుర్గాప్రసాద్ గారు, గో హెడ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను అరౌండ్ ఒక 50 days అవుతుందండి వాడబట్టి. విత్ ఇన్ 40 days లోనే యాక్చువల్గా అంటే నాకు బీపీ, షుగర్ ఇలాంటివి ఏమీ లేవు సార్. విజన్ ఈ రోజు వరకు స్పెట్స్ కూడా లేవు. ఐఎమ్ 61 రైట్ నౌ. సో నాకు ఉన్నదానిలో ప్రాబ్లం ఏంటంటే ఒక బెల్లీ ఫ్యాట్. సో ఈ బెల్లీ ఫ్యాట్ అనేది జస్ట్ 40 days లోనే 1.5 inch పైన తగ్గిపోయిందండి. తర్వాత వెయిట్ కూడా అరౌండ్ 2 kilos తగ్గాను. అండ్ విజన్ కూడా నాకు చాలా, అంటే ఇంతకుముందు డాక్టర్స్ కూడా సజెస్ట్ చేసింది ఏంటంటే జస్ట్ రీడింగ్ గ్లాసెస్ అన్నా పెట్టుకోండి అన్నారు. సో ఇంతవరకు అది పెట్టుకోలేదు. నేను అనుకోవడం ఇక ముందు కూడా దాని అవసరం రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ఎంఎన్ అంత ఎక్స్ట్రీమ్గా పనిచేస్తుందండి.
Great, sir. సో తర్వాత నా తెలిసిన వాళ్ళు చాలా మందికి ఇచ్చాను నేను ప్రోడక్ట్. Mhm. క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంతవరకు నాకు చెప్పలేదు కూడా. వాళ్ళకి మరి ఆ ప్రాబ్లం అంటే చెప్పుకోలేని ప్రాబ్లం, బికాజ్ ఆ పైల్స్ ప్రాబ్లం. Okay. ఆ పైల్స్ కూడా విత్ ఇన్ 10 డేస్లోనే అందరికీ హీల్ అయిపోయాయండి. Mhm. సో ఇట్లాగా టీంలో చాలా మంది వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఇస్తున్నారు. బ్యాక్ పెయిన్ తగ్గింది. తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే ఎనర్జీ బూస్టింగ్. ఎనర్జీ అనేది 100% ఇది ఇస్తోంది. మేము మీటింగ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి టీం అందరినీ గ్యాదర్ చేసి లంచ్ కూడా చేయట్లేదండి కొన్నిసార్లు. అయినా కూడా ఎనర్జీ అనేది డ్రాప్ అవ్వట్లేదు. అది నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. నా టీంలో టీమ్మేట్స్ కూడా చాలామంది ఇదే మాట చెప్పారు. అలాగే చాలామందికి ఇన్సోమ్నియా, నిద్రలేమి అనేది ఉంది. ఆ నిద్ర కూడా ఏంటంటే చాలా అద్భుతంగా పడుతుంది. ఒక గంట సేపు పట్టినా కూడా గాఢ నిద్ర, బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. అలాగే కాన్స్టిపేషన్ కూడా రిలీఫ్ అయిపోయిందండి. కాన్స్టిపేషన్ కూడా ప్రాబ్లం అనేది చాలా మందికి రిలీజ్ అయింది. Mhm. సో దానివల్ల మెయిన్ థింగ్ ఏంటంటే మన హెల్త్ బాగుండాలంటే 2 ఇంపార్టెంట్. నాకు తెలిసి అందరికీ తెలుసు, అది జస్ట్ మళ్ళీ నేను షేర్ చేస్తున్నా. ఒక మంచి భోజనము, ఒక మంచి నిద్ర, ఒక మంచి ఫ్రీ మోషన్. Yes. ఈ 2 కరెక్ట్గా ఉందనుకోండి, మంచి ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. సో ఈ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉందంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అండ్ మోరోవర్ ఈ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవుతున్నాం, ఎక్సర్సైజ్ అనేది మిస్ అవుతున్నాం చాలా మంది. అది మాత్రం వాస్తవం. అయినా కూడా ఈ ఎన్ఎంఎన్ వల్ల ఆ లోటు కూడా తీరిపోతోంది. కానీ ఇంకొంచెం ఎక్సర్సైజ్ బాడీకి ఉందంటే కనుక ఇంకా చాలా బాగా పనిచేస్తుందని నా అభిప్రాయం అండి. సో టీమ్మేట్స్ అందరికీ కూడా వన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా ముఖ్యంగా ఎండి గారికి ధన్యవాదాలు. నన్ను పరిచయం చేసిన సందీప్కి, అట్లాగే నాకు మంచి అప్లైనర్ అయిన మిస్టర్ అనిల్ అండ్ మన హరికృష్ణ గారు, శరణ్ గారు ఒకటేసారి కలిశారు. బట్ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు మా అందరికీ కూడా. బాజీ గారు అయితే ఇంకా ఎక్సలెంట్ అండి. మా అందరికీ కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. That's the team support, sir. Literally, and every person ఎవరైతే ఉన్నారో, and it's a family. The family always should be, we need a supporting activity. So ప్రతి ఒక్కరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం అనేది అండ్ చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇట్స్ నాట్ అవర్ సక్సెస్ అండి. ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఫిలాసఫీయే మన బిజినెస్ స్కూల్లో చెప్పేది. ఇట్స్ నాట్ యువర్ పర్సనల్ సక్సెస్. మీ యొక్క టీమ్ సక్సెస్ మీ యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. ఇట్స్ యువర్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ యువర్ టీమ్ సక్సెస్. అందుకనే ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్లో ఈ కాంపోజిషన్ ప్లాన్లో ఫస్ట్ కమ్యూనిటీ సక్సెస్, తర్వాతే కంపెనీ సక్సెస్. సో అలాంటి ఒక లా ఆఫ్ కాంపోజిషన్ ప్లాన్తో మనం ముందుకు వెళ్తున్నాం. అండ్ డెఫినెట్లీ వీ విల్ గో to the right way and we'll bring the very right people in the platform. And now it is Mr. Krishnam Raj Garu, PD, NAD Plus. Please go ahead, sir. గుడ్ మార్నింగ్ సార్, ఎండి సార్. Very good morning. సార్ యాక్చువల్ గా మా ఎన్ఐడి ప్లస్ సూర్యుడు మీరు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటేనే మాకు ఫుల్ ఎనర్జీ వస్తుంది. సార్ మార్నింగ్ సార్, నేను జర్నీలో ఉన్నాను సార్. యాక్చువల్ గా తాడేసిలో ఎప్పుడు నాకు చలి అనేది ఉండేది కాదు సార్. ఫస్ట్ టైం నా స్కిన్ కూడా సెన్స్ అవుతుంది సార్ తాడేసిలో. అంటే నాకు ఏదో బెస్ట్ అనిపించింది. నేను అన్మ్యూట్ చేసి చెప్పడానికి ఒక 2 మంచి రిజల్ట్స్ నేను ఇప్పుడు చూస్తున్నాను సార్ ఈ వీక్ లో. ఒకటి వచ్చేసి మీ టీం ద్వారా. ఎస్ సార్, ఎస్ మా టీం ద్వారా సార్, మా టీం ద్వారా ఒక బెడ్ రిడన్ అయిన ఒక పర్సన్, ఆల్మోస్ట్ 78 ఇయర్స్ సార్ ఆయనకి. ఆయన గుంటూరు అన్నమాట, మా వాసుదేవ్ గారి టీము. లాస్ట్ స్టేజ్ లోనే అనుకున్నారు డాక్టర్ గారు కూడా, ఇంకా తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారంట. అయినా లాస్ట్ ఆప్షన్ గా మా వాసుదేవ్ గారు చెప్తే ఈ మన ఎన్ఎంఎన్ వాడుతున్నారు సార్. గత 15 రోజుల నుంచి రోజుకు ఒక 1 క్యాప్సూల్ ఫస్ట్ 5 days వేసారు. 5 days తర్వాత నుంచి రోజు 2 క్యాప్సూల్ వేస్తున్నారు సార్. ఆశ్చర్యం ఏంటంటే అతను ఎప్పుడైతే డెత్ పొజిషన్ అని ఇంట్లో వాళ్ళు చెప్పారంటే నార్మల్ గానే ఉన్నారు. అతనికి షుగర్ ఉంది, బీపీ ఉంది, నార్మల్ గానే ఉన్నారు. ఎటువంటి క్యాన్సర్ గానీ వేరే అట్లా లేవు సార్. ఇది మన లెన్స్ కొంచెం ఇన్ఫెక్షన్ అయింది, అది ఇది అని చెప్పారంట డాక్టర్. ఆయన డెత్ పొజిషన్కి వెళ్ళిన పర్సన్ కూడా లేచి అతని పనులు అతను చేసుకుంటుంటే ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట సార్.
వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడలు. మాకు నిజంగా అది వీడియో తీసి మనం ఊటీలో ప్లే చేద్దాం అని చెప్పి మా వాసుదేవ్ గారు ఆ హెల్త్ రిజల్ట్ ని అలా ప్లాన్ చేద్దామండి అని చెప్పేసి నేను డిస్కస్ చేశాను సార్ సార్తో. అదొక బెస్ట్ రిజల్ట్ అనిపించింది సార్. వాళ్ళ బాబు ఒక బాటిల్ తీసుకుంటాను, పని చేస్తే గనక నేను ఫర్దర్ గా నేను 2వ బాటిల్ 3వ బాటిల్ తీసుకుంటాను అని చెప్పిన అతను నిన్న వచ్చి 2 బాటిల్ తీసుకున్నారు సార్. ఆ, మేము కూడా అదే చెప్తున్నాం సార్. ఎవరికైనా సరే ఒకటి ఇన్ని రోజులు చాలా ట్రై చేశారు. షుగర్ తగ్గిందా, బీపీ తగ్గిందా, అది అది మనకు అనవసరం. ఒక్కసారి ఇది ట్రై చేయండి. ఏమైనా రిజల్ట్ వస్తే కనుక యూ కెన్ కంటిన్యూ. అదర్వైజ్ ఆపేయండి. ఇది 5,000తో మీకు పోయేదేం లేదు కదా, పోతే మీ ప్రాబ్లమ్స్ పోతాయి, మీ బాడీలో ఉన్న ఇబ్బందులు పోతాయి అని చెప్పి చెప్తున్నాం సార్. తర్వాత ఇంకొక బెస్ట్ రిజల్ట్ ఏంటంటే సార్, పీసీఓడి సార్. మా సిస్టర్ కి ఇచ్చాం సార్. పీసీఓడి ప్రాబ్లమ్ తో ఆమెకి అంటే లేడీస్ కి అది ఒక వరమనాలో శాపమనాలో మనకు తెలియదు కదా సార్. కానీ వాళ్ళకి మిక్స్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఈ పీసీఓడి అనేది ఆమెకి ఆ ఒక 2 డేస్ ముందు సింటమ్ తెలిసినప్పుడు ఇంకా ఆమె ఆ, పిల్లల్ని కనటానికి కూడా అంత ఇబ్బంది పడలేదంట సార్. అంత ఇబ్బంది పడుతూ 2 కాళ్ళు నేలకేసి కొట్టుకుంటూ ఆ పెయిన్ భరించలేక, అన్నయ్య నాకు చావు వచ్చినా బాగుండు అనే ఫీలింగ్ లో ఉండేది సార్ ఆమె. 16 రోజులు మన ప్రోడక్ట్ వాడింది సార్. తర్వాత మెన్సెస్ వస్తే చాలా హ్యాపీ అన్నయ్య, నేను ఇది జీవితాంతం నేను ప్రమోట్ చేస్తాను. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు నువ్వు జీవితాంతం నువ్వు మెడిసిన్ వాడాలమ్మా, నీకు పెయిన్ తగ్గదు, ఈ మెడిసిన్ వాడుకుంటూ ఉండాలి, అది పెయిన్ కిల్లర్ సార్. దానివల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి. అలాంటి రిజల్ట్ ఎన్ఎంఎన్ ద్వారా 15 రోజుల్లోనే రిజల్ట్ తీసుకున్న మా సిస్టర్ సార్. థ్యాంక్ యూ ఎన్ఎంఎన్ సార్. మీరు ఇంత మంచి ప్రోడక్ట్ ని మాకు ఇంట్రడ్యూస్ చేసి మా ఫ్యామిలీలోనే రిజల్ట్ తీసుకుంటున్నాం సార్, బయటేం కాదు, మా ఫ్యామిలీలోనే. మీరు అంటూ ఉంటారు సార్, మన ఫ్యామిలీ అనేది హెల్దీగా ఉంటే ఆటోమేటిక్ గా సమాజం అనేది హెల్దీగా అవడానికి ఆస్కారం ఉంటుంది. మన ఇంట్లోనే ప్రాబ్లమ్స్ పెట్టుకుని నేను సమాజాన్ని ఉద్ధరిస్తాను, సమాజంలో రోగాలను తగ్గించేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. అని మీ మాట నేను డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తాను సార్. ఫస్ట్ నా ఫ్యామిలీలో రిజల్ట్ కావాలి, నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఎన్ఎంఎన్ ఒక క్యాప్సూల్ అన్న వేసుకుని ఉండాలి అనే ఉద్దేశంతో మా నాన్నగారికి ఇచ్చాను సార్. మా నాన్నగారు కూడా డయాబెటిక్ పేషెంట్, ఆయనకు కూడా డయాబెటిక్ నార్మల్ అయింది సార్. డయాబెటిక్ బీపీ అనేది చెప్పకండి అని మీరు ఎప్పుడో ఒకసారి నేను విన్నాను సార్. అవి చాలా ఈజీగా మన ఎన్ఎంఎన్ తో క్యూర్ అవుతాయి అని చెప్పేసి అన్నారు. నేను కూడా అది కాదు, ఇంకా బెటర్ గా ఏదన్నా మంచి రిజల్ట్స్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ప్రోడక్ట్ మాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. It's an amazing results because our commitment is to save first మన ఫ్యామిలీని సేవ్ చేయడమే విత్ ద బెస్ట్ హెల్త్ కాన్షియస్ తో. అండ్ అందుకనే సో వీ హ్యావ్ అన్ ఇంక్రెడిబుల్ అప్కమింగ్ ప్రోడక్ట్ ఉంది అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ మేబీ ద కమింగ్ ఈవెంట్లో మనం దాన్ని లాంచ్ చేయబోతున్నాం. దట్ షుడ్ బి గివ్ ఏ అదర్ సపోర్టింగ్ యాక్టివిటీ, బాడీకి కావాల్సిన ప్రాపర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఏవైతే ఎసెన్షియల్గా కావాల్సినటువంటి థింగ్స్ అన్ని మనం దాని నుంచి ప్రొడ్యూస్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు కూడా ఒక సూపర్ అమేజింగ్ రిజల్ట్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ ఎన్ఐడి ప్లస్ అనేటువంటిది ఎలాంటి ఒక బిజినెస్ మోడల్ అవుతుంది అంటే కమింగ్ 3-4 మంత్స్ తర్వాత ప్రతి పర్సన్కి ఒక ల్యాబ్ రిపోర్ట్ చేసుకోండి, మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మీరు తీసుకోండి అండ్ జస్ట్ మీరు ఒక 1 మంత్ ఈ ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేయండి. మళ్ళీ మీరు ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. మీ యొక్క టెస్ట్ రిపోర్ట్లో చేంజ్ లేకపోతే అండ్ దీని నుంచి మీ యొక్క హెల్త్ అనేది మీరు సేవ్ చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ అని ప్రతి ఒక్కరు వాళ్ళ రిపోర్ట్ చూసుకున్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది. అలాంటి మంచి ప్రోడక్ట్తో మంచి రిజల్ట్స్తో మనం మార్కెట్లో ప్రతి ఒక్క కుటుంబం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి సార్, నేను కరెక్ట్ గా 3 మంత్స్ సార్. ఈ రోజుకి నవంబర్ 8 నుంచి ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను. నేను నిన్న ఈవినింగ్ వెయిట్ చూసుకున్నాను సార్. 92 kgs ఉన్న పర్సన్ నేను 85 kgs కి వచ్చాను సార్. ఏమేమి యూస్ చేస్తున్నారు? నేను ఎన్ఎంఎన్ వాడుతున్నాను సార్, రోజుకు 2 క్యాప్సూల్స్. నైట్ షిఫ్ట్ వాడుతున్నాను సార్. టెస్టో బూస్టర్ వాడుతున్నాను. టెస్టో బూస్టర్ అయితే గత ఎన్ఎంఎన్ 3 నెలల నుంచి వాడుతున్నాను. 2 నెలల నుంచి మాత్రమే నైట్ షిఫ్ట్ టెస్టో బూస్టర్ వాడుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా వెయిట్ లో అంటే తినే తిండిలో కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది. మనకు పడదు, ఇది మనం తినాల్సిన అవసరం లేదు అనే అవేర్నెస్ తో ఉన్నాను సార్. ఇప్పుడు ఎప్పుడు చెప్పారు మన దుర్గాప్రసాద్ గారు, ఆకలి ఉండట్లేదండి అనేసి. నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. అది ఆకలి ఉండట్లేదు, తినాలని ముందు ఆ యావ రావట్లేదు సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో తినాలనే కోరిక అయితే కలగట్లేదు మీకు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ పి మాధవి అని ఉన్నారు, ప్లీజ్ అన్మ్యూట్ అండి. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. సార్ నా పేరు మాధవి, నేను ఇల్లేను సార్. చెప్పండి మాధవి గారు. సార్ మా అప్లైనర్ వచ్చేసి రామకృష్ణ సార్, రమేష్ సార్, సార్ హైదరాబాద్ నుంచి. ఓకే. సార్ నేను ఈ ప్రోడక్ట్ వాడబట్టి 2 నెలలు అవుతుంది సార్. సార్ నాకు గర్భసంచి ప్రాబ్లం ఉండే సార్ 8 సంవత్సరాల నుంచి. అంటే వైట్ డిశ్చార్జ్ బాగా అవుతుండే సార్. ఈ ప్రోడక్ట్ వాడిన కంచి అయితే సార్ నాకు 75% మాత్రం క్యూర్ అయింది సార్. ఓకే, క్యూర్ కాదు కంట్రోల్ అయింది. క్యూర్ అంటే సారీ సార్, సార్ అంటే ఫస్ట్ టైం సార్ నేను మాట్లాడడం, కొంచెం Okay, టెన్షన్స్ sir. తో ఇది అవుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంది సార్ నాకు. వెరీ గుడ్. మీరు ఈ ప్రోడక్ట్ హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నాం సార్. వెరీ మా గుడ్. అమ్మకి వచ్చేసి 60 సంవత్సరాలు సార్. ఆమెకి కొంచెం చెస్ట్ దగ్గర కొంచెం గడ్డలాగా తయారైంది సార్. ఈ ప్రోడక్ట్ మేము వాడబట్టి నెల అవుతుంది మమ్మీకి ఇవ్వబట్టి. అది కూడా చాలా వరకు కంట్రోల్ అయింది సార్. రిజల్ట్ బాగా వచ్చింది సార్ అమ్మకి. అంటే ద సైజ్ ఆఫ్ ద అది చిన్నది సార్, అంటే అది. నిమ్మకాయ సైజ్ అంత ఉంది సార్ అక్కడ. ఓకే. ఇప్పుడు వాడిన కాంచి చిన్నగా కుంకుడికాయ అంత సైజ్ మారి అంది సార్ అది. ఓకే, దాని యొక్క డయామీటర్స్ అనేవి తగ్గుతుంది, అంటే డైమెన్షన్ తగ్గుతుంది సార్. గ్రేట్ మేడం, గ్రేట్, సూపర్. అండ్ ఓకే చాలా సార్, థ్యాంక్ యూ. మందికి బాడీలో ఫ్యాట్ బబుల్స్ ఉంటాయి, ఫ్యాట్ కి సంబంధించినటువంటి బాల్స్ ఉంటాయి. దాన్ని మనం అండ్ దానికి ఒక పేరు ఉంది, దాన్ని అండ్ సారీ అది నేను మర్చిపోయాను. అండ్ దాని యొక్క సైజ్ తగ్గుతుంది. చాలా మందికి ఆ ఫ్యాట్ బబుల్స్ స్లోగా డిసపియర్ అయిపోతాయి బాడీలో నుంచి, అండ్ కనిపించుకుంటూ వెళ్ళిపోతాయి. అండ్ ఆ విధంగా ఎన్ఎంఎన్ అనేది పనిచేస్తుంది. అండ్ అందువల్లే చాలా మందికి అలాంటి చిన్న చిన్న ఫ్యాట్ గడ్డలు కూడా బయట నుంచి అది తగ్గిపోవడంతో పాటు, అండ్ ఇందాక మాట్లాడినటువంటి మన కృష్ణరాజు గారికి అయితే అది కొంచెం ఓపెన్ అయిపోయి దాంట్లో నుంచి ఉన్నటువంటి బ్యాడ్ అంతా కూడా బయటకు వచ్చేసి క్యూర్ అయిపోయింది ఆయనకి. అండ్ పూర్తిగా క్యూర్ అయిపోయింది, అసలు లేదు ఇప్పుడు. జస్ట్ అదే సార్. ఆ ప్లేస్ ఉన్నటువంటి మచ్చ మాత్రమే ఉంది. సో సూపర్, మీ మదర్ హ్యాపీ, మీరు హ్యాపీ, అండ్ మీ ఫ్యామిలీ హ్యాపీ ఉంటే చాలు. దట్ ఈస్ ద అవును సార్, నాకైతే సార్ బెస్ట్ రిజల్ట్ వచ్చింది సార్. ఎందుకంటే నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టా సార్ నాకు ప్రాబ్లము. అంటే ఇది వైట్ డిశ్చార్జ్ ఇంకా జీవితాంత కాలం అవుతుంది మేడం, మీకు ఎప్పటికైనా మీరు మందులు వాడాల్సిందే అని చెప్పారు సార్ నాకు. ఓకే. ఆ ప్రాబ్లం అయితే నాకు చాలా వరకు తగ్గిపోయింది సార్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా సార్. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీ అందరూ కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ సార్ నెక్స్ట్ ఉంటారు సార్. వన్ డాక్టర్ కేవి నారాయణ్ సార్, కమ్ ప్లీజ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే వాకింగ్ పోయి వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య వాకింగ్ వెళ్ళట్లేదు. సో రోజు లేట్ అవుతుంది, పోవట్లేదు. ఇవాళ ఎవ్రీడే 5 o'clock మేలుకు వస్తుంది, అంత షార్ప్ లేస్తున్నాం. కానీ మళ్ళీ అటు ఇటు అని చెప్పి మళ్ళీ పడుకుంటున్నాం. సో ఇవాళ కంపల్సరీ 5కి లేచి వాకింగ్ పోయి వచ్చా. మెడిటేషన్ సార్. మెడిటేషన్ కూడా చేయాలి సార్, అదే. సో చాలా రీషేప్ యువర్ రియాలిటీ సార్. యా సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రియల్లీ నిజంగా చెప్పండి 61 days సార్ నేను వాడబట్టి. ఆల్మోస్ట్ 60 days, 2 months అయిపోయింది. డిసెంబర్ 5 తీసుకున్నాను. సో నా పర్సనల్గా చూస్తే సార్ ఈ ఎన్ఏడి ప్లస్ అడ్వాంటేజ్ చాలా అనిపించింది సార్. ఎస్పెషల్లీ లంగ్స్ చాలా ఫ్రీ అవుతుంది సార్. లంగ్స్ ఫ్రీజింగ్, లంగ్స్ చాలా ఫ్రీ. దాంతో లంగ్స్ రిలేటెడ్ అన్ని కూడా ఇష్యూస్ క్లియర్ అవుతాయి సార్. మా టీంలో కూడా వచ్చింది. ఎస్పెషల్లీ దాంతోపాటు స్కిన్ సంబంధించి కూడా కొంత ఎఫెక్ట్ చాలా ఉంది సార్. అంటే రిలీఫ్ అవుతుంది. సో దాంతోపాటు మెయిన్ ప్రతి ఒక్కళ్ళు నా టీంలో చూస్తే చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ అదర్ కాంప్లికేషన్ వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ బాగుంటున్నాయి సార్. ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉండి, సో 3rd, 4th, 5th డే కల్లా సంథింగ్ ఈస్ గోయింగ్ రియాక్షన్, B3 కోఎంజైమ్ రియాక్షన్ దే ఆర్ గెటింగ్ ఇన్ ద బాడీ. సో దాంతో కొంతమందికి కొన్ని ఆర్మ్స్ నొప్పి కానీ కాళ్ళ నొప్పులు కానీ అట్లాంటి తగ్గుతున్నాయి అన్నారు. సర్ప్రైజింగ్ నేను ఒక ఫ్రెండ్ లాస్ట్ 1 month బ్యాక్ బాటిల్ ఇచ్చేవాడు, డయాబెటీస్ అతను తీసుకుంటూ వాడు ఏం చెప్పట్లేదు. నిన్న ఆలోచనకు వచ్చి మా ఫ్రెండ్స్కి 2 బాటిల్ కావాలి అన్న 2 బాటిల్ తీసుకుపోయాడు. అరే నువ్వు 2 తీసుకుంటే ఏందిరా, ఇన్ని పరిస్థితి ఇట్లా ఉంది, ఐడియా వేసుకుంటే ఇట్లా తీసుకుంటే ఇవ్వచ్చు అంటే మరి నాకు చెప్పలేదుగా అంటాడు. అసలు నువ్వు నెల నుంచి కలపట్లేదు కదా. సో ఆయనకి డయాబెటీస్ అండ్ ఈజ్ గెటింగ్ మోర్ స్వెట్, అంటే చాలా ఇదవుతారు. అటువంటిది స్కూల్కి వెళ్ళి కూడా మంచి క్లాసులు చెప్పగలుగుతున్నట్ట, మంచి మార్నింగ్ ఈవినింగ్ వరకు యాక్టివ్గా ఉందన్న, చాలా బాగుందని చెప్పి నిన్న వచ్చి ఆయన 2 బాటిల్ తీసుకుంటూ 2 ఏళ్ళు ఇచ్చిపోయాడు నిన్న. సో అంటే
గెటింగ్ రిజల్ట్, నో డౌట్. అంటే మనం కూడా ప్రొడక్ట్ ఇస్తాము, మనం ఫాలోఅప్ చేయకపోతే మాత్రం 15 days మినిమం 10-15 days కోసం ఫాలోఅప్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ ఉంది సార్. సో చాలా మంది ఏమనుకుంటారంటే, నిన్న ఇంకో కేసు కొత్త వాళ్ళు పడ్డారు, ఆఫీస్కి వచ్చారు, రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి, సార్ బాగుంది, నేను ప్రొడక్ట్ వాడుకుంటా కదా సార్, నేను ఎవరికి చెప్పాలి సార్ అన్న. నేను ఎవరు చెప్పండి సార్, మీ ఇంట్లో ఫ్యామిలీ లేరా, మీ చుట్టాలు లేరా, మీ బామర్ది లేడా అన్న. ఇద్దరంటే మీ బామర్ది కూడా మీ చెల్లె ఉండేది సార్ అన్న. నవ్వేసారు. అంటే ఇద్దరు చెప్పడం అనేది, ఇద్దరికి ఆరోగ్యం ఏంటండి, ఇద్దరిని అనేది పెద్ద చాలా సింపుల్. ఇక్కడ స్పీడ్ ఆ ఇద్దరిని ప్రతి ఒక్కరు మీలా కాలిస్తే ఇది ఈజీగా ఉంది కానీ నిజం మా బామర్ది ఇంకో లేచుగా అన్నాను. అంటే ఆ సింప్లిఫైలో వాళ్ళు ఆలోచించే పద్ధతిలో మా బామర్దికి ప్రాబ్లం ఉంది అది అన్నాడు. సో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు దాన్ని సరి చేయండి. మంచి కాన్సెప్ట్. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి న్యూట్రిషన్ ఫుడ్ రాబోతుంది. మనం ఉన్న పరిస్థితుల్లో బయట మార్కెట్లో ఈ అన్ని ఆర్గానిక్ ఎక్కడ దొరకట్లేదు. బట్ వీఆర్ గోయింగ్ బెస్ట్ ప్రోడక్ట్ తీసుకురాబోతున్నాం. అదంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్ అందరూ. సో ప్రతి ఒక్కరికి కావాలంటే ట్రస్టెడ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూ, మినరల్స్, న్యూట్రిషన్, వైటమిన్స్ అన్నీ ఉన్న ప్రోడక్ట్ని మనం కాంపోజిషన్ ఇవ్వగలిగితే సార్, ఈజ్ వండర్ఫుల్, అమేజింగ్. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్ సార్. ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ. ఒకసారి మాట్లాడదాం, యాక్చువల్లీ వాళ్ళు మాట్లాడాలనుకోలేదు కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మాకు ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది కదా సార్, అందుకే ఆలస్యంగా ఆన్ చేసి మాట్లాడాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా టీంలో అందరూ హ్యాపీగా ఉన్నారు సార్, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ మంచి టీమ్స్ మెంబర్స్ వచ్చారు, అందరూ హ్యాపీగా ఉన్నారు సార్. నో డౌట్ విల్ క్రియేట్ ద వండర్ సార్ ఇన్ హెల్త్ వెల్నెస్ ఇండస్ట్రీలో సార్. వీఆర్ నెంబర్ 1 అవుతాం, జస్ట్ టైం. Yes sir, yes, that's the dream. So the dream already happened, జరిగిపోయింది. We are in the process now. Sir, thank you sir. Thank you sir, thanks for amazing results and thanks for your sharing. And now it's time for the Sunnam Srinivas garu. Go ahead sir. గుడ్ మార్నింగ్ సార్. Very good morning sir. సార్, ఒక ఫ్రెండ్ ఉన్నారు పక్కన. అయితే వాళ్ళ ఫ్రెండ్కి ఈ జాండీస్ వస్తుంది సార్, ఎవ్రీ 1 year ఒకసారి. ఏజ్ వచ్చేసి 44, 48. సో అతను ఏంటంటే డ్రింక్ చేస్తారు. అది డాక్టర్లు ఏం చెప్పారంటే అది తగ్గించుకుంటే మీకు కొద్దిగా బెటర్గా ఉంటుంది అని అంటే అతను తగ్గించుకుంటున్నాడంట. అయితే అతనికి వేరే ఏమీ లేవు. అతను ఈ ప్రొడక్ట్ వాడితే మనకి అడిగారు సార్. అదే ఇక్కడే ఉన్నారు ఫ్రెండ్ వాళ్ళ, ఒకసారి వాళ్ళతో మాట్లాడతాను. ఫస్ట్ ఒకసారి ఇవ్వండి సార్తో మాట్లాడతాం. హలో సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ గుడ్ నేమ్ సార్? నరేష్ అండి నా పేరు. నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఈ కాల్లోకి వచ్చిన దానికి వెరీ హ్యాపీ. అండ్ అట్ ద సేమ్ టైం మీకు జాండీస్ ఎవ్రీ ఇయర్ రావడం అనేది అంటే ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది సార్? సార్ నాకు కాదండి, మా ఫ్రెండ్కి. ఓకే ఓకే ఓకే, మీ ఫ్రెండ్కి రికమెండ్ చేయాలనుకుంటున్నారు అంటే అదే. ఒకవేళ అంటే ఆయనకి ఎప్పటి నుంచి జాండీస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్లో ఉందని, అంటే ద ఇయర్స్ ఆఫ్ ద కౌంట్ ఉంటుంది కదా? అంటే లైక్ హార్డ్లీ ఒక 5 to 6 years పీరియడ్ లో ఒక 3 times అటాక్ అయిందండి. అది క్రానిక్ ఆల్కహాలిక్. డైలీ నరేష్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇంతకు ముందుకు ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు వెరీ స్మాల్ క్వాంటిటీ, దట్ వీక్లీ వన్స్ 3 to 4 days ఒకసారి తీసుకోవడం అలా తగ్గిపోయింది. అయితే అతనికి ఏమంటారు అంటే ఎలా అంటారు, కెపాసిటీ తగ్గిపోవడము, లైక్ 2 pegs తీసుకోవాలని తను అవుట్ ఆఫ్ కంట్రోల్ లా ఉండే స్టేజ్ లో ఉన్నారనుకోండి. సో డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, మొన్న 3rd time జాండీస్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కూడా రిజెక్ట్ చేసి మీరు క్రానిక్ ఆల్కహాలిక్ అన్నారు సార్. అయితే హోప్ ఏంటంటే లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంటుంది. సార్ జాండీస్ అర్థమైంది సార్, కేసు అయితే అర్థమవుతుంది. అండ్ ద థింగ్ ఈస్ జాండీస్ ఇన్ ద రీజన్ ఆఫ్ ద లివర్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి 100% లివర్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ లివర్ అనేది మళ్ళీ రీడైరెక్ట్ అవ్వాలి, జనరేట్ అయ్యేటువంటి ప్రాసెస్ లివర్కే చాలా 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 దానికి ఒక ప్రాసెస్ ఉంది, అదే చేసుకోగలదు. బికాస్ అది కూడా చేయట్లేదు అంటే దానికి కావాల్సినటువంటి సపోర్టెడ్ యాక్టివిటీ చేయట్లేదు. త్రూ ద మెడిసిన్ వల్ల ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ బ్యాక్ రాదు సార్. అంటే మెడిసిన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద టెంపరరీ రిలీఫ్, కానీ ద రూట్ లెవెల్లో ఉన్నటువంటి కాజ్ ఏదైతే ఉందో ఆ కాజ్ని కరెక్ట్గా మనం 100% దాన్ని స్టడీ చేయగలిగితే, అంటే దాన్ని పర్ఫెక్ట్గా యాక్టివ్ చేయగలిగితే
అండ్ దాని నుంచి వచ్చేటువంటి రిజల్ట్ అనేది చేంజ్ అవుతుంది. అందుకనే ఎన్ఎంఎన్ అనేది తనకు ఉపయోగపడుతుంది. బట్ మేము ఎలా చెప్తామంటే ఈ పాయింట్ ఆఫ్ ద ఇష్యూలో, అండ్ మీరు చాలా ట్రై చేశారు కదా, ఒక బాటిల్ తీసుకోండి సార్, ఒక బాటిల్ తీసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి. బికాస్ విచ్ ఈస్ డెఫినెట్లీ గివ్ ఎ బెటర్ రిజల్ట్ ఫర్ యూ. అండ్ దాంట్లో వాళ్ళకి ఏదో ఒకటి లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ చేస్తుంటారు, ఒకసారి అడగండి ఎల్టీపీ ఏదైనా చేస్తున్నారేమో. అండ్ రిపోర్ట్ ఏదైనా వేరియేషన్ వస్తే కంటిన్యూ చేయమనండి సార్. అంటే ఇలా అడుగుతున్నాను కదా సార్, హౌ ఫార్ ఈ మెడికేషన్ యూజ్ చేయాలండి? లైక్ అంటే మెడికేషన్ కంటిన్యూ, నరేష్ గారు ఇప్పుడు సార్ చెప్పండి. అంటే మీ వాయిస్ మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది, మీరు కొంచెం దగ్గర పెట్టుకొని మైక్ మాట్లాడితే కొంచెం బాగుంటుంది. సార్ అయితే ఇప్పుడు మీరు అడగడం ఏంటంటే ఇంప్రూవ్మెంట్ కనబట్టి లైఫ్ లాంగ్ వాడాలా, లేకపోతే దీనికి సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందా ఎలా? ఎస్ సార్, యాక్చువల్గా ఎవ్రీ పర్సన్కి మేమేం సజెస్ట్ చేస్తామంటే అట్లీస్ట్ ఒక 6 months మీరు ఈ సప్లిమెంట్ వాడండి అన్నాం. బట్ మీరు మెడికేషన్ అన్నారు, ఇట్స్ నాట్ అ మెడిసిన్ సార్, ఇట్ ఈస్ ద ఒక ఎనర్జీ మాలిక్యూల్. ఇది ఈ ఎనర్జీ మాలిక్యూల్ అనేది మన బాడీలోకి వెళ్ళి యాక్చువల్గా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక కో ఎంజైమ్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒక యూనిక్ ఎనర్జీ మాలిక్యూల్. అది బాడీలోకి వెళ్ళడం వల్ల మన బాడీలో ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని రెక్టిఫై చేసేటువంటి కో ఎంజైమ్స్ మీద పనిచేస్తుంది సార్. కాబట్టి ఎవరికి కూడా మేము మెడికేషన్ తీసుకున్న వాళ్ళని ఎవరిని కూడా స్టాప్ చేయమని చెప్పు. మీరు టు ద మెడికేషన్తో కంటిన్యూ అవుతూ ఈ సప్లిమెంట్ని సపోర్టింగ్ యాక్టివిటీస్ కోసం వాడండి. ఒక 6 months వాడితే మీకు ఒక బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది. అందుకనే మీరు 6 months వాడమని ఎవరిని మేము ప్రపోజ్ చేయట్లేదు. అండ్ ప్రతి ఒక్కరికి ఒక 1 month ట్రై చేయండి, బెటర్గా ఉంటే కంటిన్యూ చేయండి అని చెప్తున్నాం. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్, మా చిన్నమ్మ గారికి బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అయింది సార్. సో వన్ ఆఫ్ ద బ్రెస్ట్ వాజ్ రిమూవ్డ్ సార్. హలో, ఎస్ సార్. సార్ ఈజ్ ఇట్ ఆడిబుల్ సార్? Yes, but its voice is very slow. Okay. 1 second. హలో సార్, వినబడుతుందా అండి? Yes sir, go ahead. మా పిన్ని గారికి బ్రెస్ట్ క్యాన్సర్ అయిందండి. Okay. బ్రెస్ట్ క్యాన్సర్ లో వన్ ఆఫ్ ద బ్రెస్ట్ వాజ్ రిమూవ్ సార్, సర్జరీ చేసి. సో షీఈ్ అండర్ ట్రీట్మెంట్ అండి. ఎవ్రీ మంత్ మెడికేషన్ తీసుకుంటారు. ఇట్స్ ఎ హ్యూజ్ కాస్ట్ ఉంటుందండి మెడికేషన్. తనకి ఏమైనా సజెస్ట్ చేయొచ్చా అని నేను మీ దగ్గర సలహా Definitely suggest చేసి what is exactly the cancer. So you see, every human body కి from the born నుంచే వాళ్ళ బాడీలో క్యాన్సర్ సెల్స్ అనేవి ఉంటాయి. అవును సార్. టైమ్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద సెల్స్ అనేటివి డియాక్టివ్ అయితేనే అది ట్యూమర్ గా ఫామ్ అవుతుంది. డియాక్టివ్ ఆఫ్ ద సెల్ ఈస్ కంప్లీట్లీ ఒక ఎలక్ట్రాన్ అనేది సెల్ లో నుంచి ఎగ్జిస్ట్ అవడం. am I right? సార్. సో ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతుందో సెల్ అనేది డ్యామేజ్ అవుతుంది, బికాస్ సెల్ ఇస్ బి ఇన్యాక్టివ్ స్టేజ్. సో అందుకని ఎస్, ఎన్ఎంఎన్ అనే దాని గురించి పక్కన పెడితే అసలు ఎన్ఏడి ప్లస్ అనే కోఎంజైమ్ చేసే ప్రక్రియ ఏంటంటే మన బాడీలో ఆక్సిడేటివ్ రియాక్టివ్ ని అది స్టెబిలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎక్కడైతే ఒక ఎలక్ట్రాన్ ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి జంప్ అవుతుంటుందో ఒక్కొక్క సెల్ని ఒక ఎలక్ట్రాన్ రీప్లేస్ చేసి దాన్ని యాక్టివేట్ చేసేటువంటి ప్రాసెస్ అనేది ప్రతి ఒక్క పనిని ఈ యొక్క కోఎంజైమ్ చేస్తుంది. అల్టిమేట్గా ఏమవుతుందంటే ఈ కోఎంజైమ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో అండ్ దానికి కావాల్సినటువంటి రిడాక్షన్ రియాక్షన్స్ అనేటివి కరెక్ట్గా జరగకపోవడం వల్ల అక్యుములేట్ ఆఫ్ ద సెల్ డ్యామేజ్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఎన్ఎంఎన్ అనేది తీసుకోవడం వల్ల ఈ యొక్క ఎన్ఏడి ప్లస్ పెరుగుతుంది. కాబట్టి ఫస్ట్ డ్యామేజ్డ్ సెల్ రిపేర్ అవుతుంది. అంటే సెల్ రిపేర్ అయితే ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ ఒక దగ్గర ఫామ్ అయ్యాయంటే వాటిని టీ సెల్స్ అంటాం. వాటిని ఏం చేస్తారు వీళ్ళు మామూలుగా డాక్టర్స్ జనరల్గా ఆలోపతిక్ మెడిసిన్లు చేసేటువంటి ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్తో ఆ సెల్ని కిల్ చేస్తారు. బట్ అది వెళ్ళకుండా కాపాడతారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది డైరెక్ట్గా రూట్ లెవెల్లోకి వెళ్ళి సెల్లో ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఇది రెక్టిఫై చేస్తుంది అనమాట. సో అందుకోసమే ఇది సపోర్ట్ అవుతుంది. 100% మీరు ఇవ్వండి. ఎందుకంటే సెల్ ఇంప్రూవ్మెంట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ. ప్రతి ఒక్కదానికి కూడా సెల్ అనేది ఇంప్రూవ్మెంట్ కావాలి. ఆ సెల్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం పనిచేస్తుంది. డెఫినెట్లీ ఇవ్వండి. అండ్ అది కూడా ట్రై ఫర్ ద 1 month. ఇఫ్ యూ సీ ద బెటర్ రిజల్ట్ దెన్ కంటిన్యూ. Sure sir, sure. Thank you so much. Thank you so much, sir. Thank you so much for your valuable thing, because you consider your family health. At the same time, నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈ ప్లానెట్ మీద ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆరోగ్యమే బెస్ట్ లగ్జరియస్ పాయింట్ ప్రతి ఒక్కరికి.
అండ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు అన్నింటిలో కూడా స్ట్రాంగ్గా ఉంటారు. ఐదర్ ఇట్ ఈస్ ఇన్ ఫైనాన్షియలీ అండ్ రిలేషన్షిప్ వైజ్ అండ్ వాళ్ళ యొక్క సొసైటీ యొక్క స్టేటస్ ఇవన్నీ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. బట్ అందరికనే నేను ప్రతి ఒక్కరికి నా సజెషన్ ఏంటంటే, మీ లైఫ్లో చాలా దగ్గర చాలా ఎక్స్పెన్సివ్ పెడతారు. అండ్ చాలా మంది నేను చూస్తుంటాను మన ఫ్రెండ్స్లో, ఒక చిన్న సిట్టింగ్ అంటే సండే అంటే ఒక 5,000-6,000 వేసేస్తారు అనమాట బిల్. అంటే ఒక చిన్న సిట్టింగ్లో. సో ఒక 5,000 రూపీస్తో ఒక 2 months పాటు మన హెల్త్ని మనం రీప్యాక్ చేసుకోవచ్చు అంటే, అండ్ దాని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. బికాస్ దీనికంతా కూడా ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఎడ్యుకేషన్ అనేది హెల్త్ కాన్షియస్ ఉన్న పర్సన్ చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళకి రియల్గా వాళ్ళ హెల్త్ని లాస్ అయ్యారో అప్పుడే దాని వాల్యూ అర్థం చేసుకుంటారు. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏం చేయాలంటే, మనం అసలు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ ఉన్నటువంటి స్టాటస్ ఏంటి, కరెంట్ సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉన్నాయి, ద స్టేజ్ ఆఫ్ ద కరెంట్ సిచ్యువేషన్, మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఎలా ఉంది, ఇది కరెక్ట్గా అర్థమైన వాళ్ళు. ఎందుకంటే నేను ఒక ఫార్మర్ ఫ్యామిలీలో పుట్టాను అండ్ నా 25 years ఆఫ్ ద ఫార్మింగ్లో చేస్తున్నటువంటి థింగ్స్ నేను చాలా దగ్గర నుంచి గమనించా. అండ్ ఒకప్పుడు చేస్తున్నటువంటి ఫార్మింగ్ వేరు, ఇప్పుడు చేస్తున్నటువంటి ఫార్మింగ్ కల్టివేషన్ మెథడ్స్ అన్ని కూడా చేంజ్ అయిపోయాయి. అండ్ యూస్ చేసేటువంటి కెమికల్స్ కూడా చేంజ్ అయిపోయాయి. అదే ఫుడ్ తీసుకున్నప్పుడు అది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా ఒక ప్రాపర్ అవేర్నెస్ ఉండాలి. అందుకనే మేము తినడానికి కావాల్సినటువంటి రైస్ని మేము సపరేట్గా ఎలాంటి ఈ కెమికల్స్ యూస్ చేయకుండా మా వరకు మేము దాన్ని ఫార్మింగ్ చేసుకుంటాం. సో అందుకనే ఒక్కొక్కరికి అవేర్నెస్ వస్తుంది. బట్ అల్టిమేట్గా అలాంటి యూస్ చేయకపోతే ఆ చేసేటువంటి పనిలో వాడికి వచ్చేటువంటి రిజల్ట్ తక్కువ ఉంటుంది. బట్ అది అవుతుంది. ఈ చేంజెస్ అనేవి గమనిస్తున్నాం కాబట్టి ఇలాగా దీన్ని మనం కంట్రోల్ చేయాలి. మన ఫ్యామిలీ హెల్త్ని కంట్రోల్ చేయాలి, మన హెల్త్ని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ యు ఆర్ ఓన్లీ ద పర్సన్. మనమే మన కుటుంబానికి పెద్ద. మనం లేకపోతే ఒక చిన్న ప్రాబ్లం మనకు వస్తే ఆ కుటుంబానికి జరిగేటువంటి ఎంత డ్యామేజ్ అనేది చూడండి. సో హెల్త్ ఈస్ డెఫినెట్లీ అల్టిమేట్ అసెట్. అండ్ డోంట్ మిస్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదాన్ని మిస్ చేసుకోబాకండి. కాబట్టి NMN అనేది వాడండి. NMN అనే యొక్క సప్లిమెంట్ మీ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మీ యొక్క ఆరోగ్యానికి NMN భరోసాగా నిలబడుతుంది. అది మీ కుటుంబానికి భరోసా ఇస్తుంది. డోంట్ మిస్ సార్. ప్రతి ఒక్కరికి గైడ్ చేయండి. వీఆర్ హియర్ టు చేంజ్ ఎవ్రీ పర్సన్ యాజ్ ఎ హెల్తీ లైఫ్ లీడ్ చేయాలనేటువంటి ఇంటెన్షన్తో మనం వెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి మూర్తి గారు. హలో సార్. ఎస్ సార్, శ్రీనివాస్ గారు. సార్ ఇంకో రిజల్ట్ మా ఫ్రెండ్కి వచ్చిందని చెప్పాను. 45 days నుంచి వాడుతున్నారు. ఆఫీస్లో అతను అదే వేరే దాంట్లో చేస్తున్నాడు. అసలు రిజల్ట్ చెప్పాడు అనుకున్న అతను స్వయంగా చెప్పాడు. అతను చెప్పి ఇప్పుడు ఆఫీసులో మోటివేట్ చేస్తున్నాడు అందరికి. ఓకే. ఆ రిజల్ట్ వల్ల సార్ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, చూడండి, ట్రై చేయండి ఒకసారి అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు 2 రోజుల నుంచి. అంతకుముందు అసలు ఏం చెప్పినా వినేవాడు కాదండి. అతను స్వయంగా వాడుతున్నాడు, రిజల్ట్ పొందాడు, అందరికీ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు వాళ్ళ మదర్కి తీసుకోవాలంటున్నాడు, వాళ్ళ మిస్సెస్ తీసుకోవాలంటున్నారు, ఇంకెవరో వాళ్ళ అత్తగారికి కూడా తీసుకుంటానని చెప్పేసి చెప్పారు. నిన్న మళ్ళా 2 days బ్యాక్ మా పెద్ద అత్తగారు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు అడిగారు, వాళ్ళకి ఇచ్చానండి ప్రోడక్ట్. వాళ్ళు ఐడియా వేశారు. తర్వాత మీరు ఒకసారి ఈ మాట్లాడారు కదండి, యూపీ నుంచి ఒక వేద ప్రకాష్ గారు, అతను ప్రోడక్ట్ పంపించాను, కొరియర్ చేసాము. ఇంకా అతను ఈ ప్రొడక్ట్స్ గురించి డీటెయిల్స్ అడిగితే నేను పోస్టర్లు నేను చేసి కొన్ని పంపించానండి. నేను ఆ పని మీద ఉన్నా సార్ అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. అదే సార్, చాలా థ్యాంక్స్ సార్ ఆ రోజు మాట్లాడినందుకు, జూమ్ అటెండ్ అయినందుకు. థ్యాంక్ యూ సార్ వెరీ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ వీ కెన్ సీ లాట్ ఆఫ్ రిజల్ట్స్. అండ్ మీరు కొత్త స్టేట్ లో కూడా మీరు కొత్త రాష్ట్రానికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి సంసిద్ధం అయ్యారు. అండ్ మీకు కూడా మా తరపు నుంచి ఆల్ ది బెస్ట్. And now it is for, yes sir, John Paul garu, go ahead sir, please unmute. Sir, good morning sir. Very good morning sir. నేను బయట ఉన్నాను సార్, అందుకే వీడియో ఆన్ చేయలేదు. No worries. ఓకే సార్, నేను ఆల్రెడీ గత 2 weeks లో నా టెస్ట్ అని చెప్పాను సార్. నా బ్రెయిన్లు చాలా బాగా పనిచేసి అన్నాను కదండి సార్. ఒక్క నిమిషం ఏమనుకోవద్దు. నేను అడుగులు వేసేది కూడానండి ఆ భూమి మీద, అంటే పాదాన్ని పెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటిది కూడా క్లియర్ అయింది సార్ దేవుడి దయ వల్ల. సూపర్. మీ ప్రోడక్ట్ కూడా అది మీరు ఇచ్చిన వన్ ఆఫ్ ద సంజీవన్ అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది సార్. ఫ్రీగా నడవగలుగుతున్నాను.
బ్రెయిన్లు కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి సార్. ఓకే. ఆ తర్వాత నేను ఈ వైరస్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత 2 ఇంజెక్షన్ వేసుకున్నానండి. ఆఫ్టర్ కోవిడ్ 2 ఇంజెక్షన్ కోవిడ్ సార్. కోవిషీల్డ్, కోవాక్సిన్? కోవిడ్ షీల్డ్ అండ్ కోవాక్సిన్ 2 సార్. రెండా? కోవిడ్ షీల్డ్ ఒకటి వేసుకున్నానండి, కోవాక్సిన్ అన్నది ఒకటి వేసుకున్నాను. ఓకే. ఆ 2 వేసుకోవటం వల్ల బాడీ ఏదో గుల్లబారిపోయినట్టండి. ఎక్కడికి వెళ్ళిన వచ్చినా చాలా బలహీనత అనమాట. ఇంకా పడుకుండిపోయేవాడిని. కానీ మీ ప్రోడక్ట్ ఈ ఎన్ఎం అనేది వాడుతున్నప్పటి నుంచి సార్ ఏదో తెలియని ఎనర్జీ సార్. మన ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ సారీ సార్, ఐ విల్ సారీ. మన ప్రోడక్ట్ వాడుతున్నట్టు ఏదో తెలియని ఎనర్జీ. తర్వాత బాడీలో నేను ఇప్పుడు చాలా హెల్దీగా ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను. విత్ ఇన్ షార్ట్ టైం 2 weeks లో 16 ఐడీలు వేసామండి. సూపర్. వేసాము. అయితే తర్వాత అండి నేను ఎవరెవరికైతే ఇచ్చానో వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉన్నారు సార్. వాళ్ళ సాక్ష్యాలు నేను స్మాల్ బిటిల్ 1 విన్నాను, కానీ పూర్తిగా వినలేదు. లేకపోతే మీకు అన్ని కూడా క్లియరెన్స్ గా చెప్పేవాడిని. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ జీవమాడుగులోనండి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయనకి ఎడమ చెయ్యి బాగా లాగేదండి, చాలా ఇబ్బంది పడేవాడు. నేను ప్రోడక్ట్ ఇచ్చేసి వచ్చేసానండి. ఆయన మార్నింగ్ ఈవినింగ్ వాడాడు. 3 days లో నొప్పి తగ్గింది సార్, చెయ్యి నొప్పి. అంటే లెఫ్ట్ హ్యాండ్ అనేది ఎక్కువ, అంటే ఇట్స్ మామూలుగా వైన్స్ రిలేటెడ్ ఇష్యూ, అంటే నరాల బలహీనత, లేకపోతే జనరల్ హార్ట్ రిలేటెడ్? లేదు సార్, ఆయనకి హార్ట్ ఏం కాదు, కానీ నరాల బలహీనతే. ఓకే. చాలా ఇబ్బంది పడిపోయేవాడు. చెయ్యి ఏంటంటే బాగా ఇంకా బాడీ అంతా చెయ్యి మీద పెట్టుకొని పడుకున్నా కానీ నొప్పి తీసేటట్టుగా ఉండేది కాదు. మనది ఇచ్చిన తర్వాత మాత్రం చాలా ఎక్సలెంట్ గా పనిచేసిందండి. నిన్న నేను అక్కడికే వెళ్ళాను ఫీల్డ్కి. తర్వాత ఆయన మాటలు వింటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. సూపర్. చాలా చాలా హ్యాపీ అనిపించింది. కాబట్టి మంచి ప్రోడక్ట్ సార్ మాకు అందించారు, చాలా సంతోషం. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఈ జూమ్ అవుతున్నది కొంచెం యూట్యూబ్ లో కూడా పెడితే రాని వాళ్ళకి మరొక్కసారి గ్రూపులో పెట్టడం వల్ల వాళ్ళు వింటారు కదా అని నా చిన్న ఆశ. అవును సార్, పెడుతున్నాను సార్. ప్రతిదీ కూడా మన జూమ్ అంతా కూడా మన యూట్యూబ్ లో అందుబాటులో ఉంటుంది. మీకు లింక్ పంపిస్తాం ఈరోజు. అలాగే సార్. తర్వాత రాను దినాల్లో కూడా దీని ఇంగ్రీడియంట్స్ ఏం తగ్గకుండా కొంచెం ఇంకా బెస్ట్ గా మీరు ఇస్తే ఇంకా మేము ముందుకు దూసుకుపోవడానికి అవకాశం ఉంటుందని నా యొక్క అభిప్రాయం సార్. ప్రోడక్ట్ యొక్క క్వాలిటీలో ఎప్పుడు మనం కాంప్రమైజ్ కాము సార్. బికాస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద బిజినెస్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ కోసం చేసింది కాదు. ఎందుకంటే మనీ అంటే 100% పే అవుట్ ఎవరు దాంట్లో ఒక 60% షేర్ చేసి 40% ప్రాఫిట్లో ఉంటారు. వీఆర్ నాట్ కమింగ్ విత్ ద మనీ ఆస్పెక్ట్, బికాస్ వీఆర్ ఓన్లీ బిలీవ్ వన్ థింగ్. నేను బిలీవ్ చేసేదంతా ఒకటే, మీరు ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యం వస్తుంది, డబ్బులు ఇస్తే డబ్బులు వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది అనవసరం, అది వస్తుంది అంతే. సో నేను ఆ ప్రిన్సిపల్ ఫాలో అవుతాను. సో థ్యాంక్ యూ సార్. మీరు మీ క్వాలిటీని మీరు అంటే మమ్మల్ని ఏ రీతిగా ఇవ్వాలని చూస్తున్నారు, మేము చాలా హ్యాపీ అవుతున్నాము. తర్వాత మీ గురించి కూడా మేము పబ్లిక్ లో ఈరోజు చాలా మంచిగా చెప్తున్నాము. మంచి CEO దొరికారు, డైరెక్ట్ గా మాట్లాడటానికి ఆయన మన యొక్క మాట కూడా వినటానికి ఇష్టపడుతున్న మంచి CEO దొరికారని చెప్తున్నాం సార్. కాబట్టి ఈ ప్రోడక్ట్ మాత్రం మాకు మంచిగా ఇస్తున్నారు. తర్వాత నేను ఇంకొక చిన్న విషయం సార్, ఇది నా సందేహం ఏంటంటే ఒక 22 years 23 years పిల్లలు వాడొచ్చు సార్ ఏమైనా? అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఇష్యూ? అంటే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే బాగా అంటే బ్యాక్ పెయిన్ రావటం, తర్వాత చదివింది కొంచెం మర్చిపోవటం, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ తోటి కొంచెం సఫర్ అవుతున్నారు సార్. అలాంటి వాళ్ళకి తర్వాత హెల్దీగా ఉండటం, కొంచెం నరాల వీక్నెస్ ఉండటం ఇలాంటివి జరుగుతున్నాయి. వాళ్ళకి ఏమైనా ఇది వాడొచ్చా అంటే అనేది కొంతమంది నాకు అడిగారు. నేను దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. డైరెక్ట్ గా మీతో మాట్లాడితే నేను వాళ్ళకి డైరెక్ట్ చెప్పొచ్చు కదా అన్న ఉద్దేశంతో ఈరోజు అడుగు. అయితే నిజంగా ఒక బాడీలో అంటే ఏజ్ కంటే ఎఫెక్టివ్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఏమైనా బాడీలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ NMN ఉపయోగపడుతుంది. బట్ ఆ ఏజ్ వాళ్ళకి ఎవ్రీ 2 days ఒక క్యాప్సుల్ ఇవ్వండి, ఫస్ట్ 1 month. ఆఫ్టర్ దట్ విల్ సీ. ఓకే సార్, నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు హ్యాపీ అండ్ మీ లెగ్స్ హ్యాపీ, మీ ఫింగర్స్ హ్యాపీ, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే మీరు చాలా హ్యాపీగా
నేను బయట లేదు చూపించేవాడిని. నెక్స్ట్ వీక్ చూపిస్తాం సార్. Sure. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. Right, sir. Right. Thank you so much. And it's time for Mr. Grandi Sharan Garu. Please unmute yourself. So good morning, sir. Very good morning, sir. Good morning and good morning team leaders and good morning customers అందరికి కూడా గుడ్ మార్నింగ్. అండ్ నేను ఈ ప్రోడక్ట్ వాడి ఆల్మోస్ట్ 4 months నుంచి వాడుతున్నాను సార్. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. ఎందుకంటే కామన్గా ఏంటంటే ఈ కంపెనీలోకి నేను మనీ కోసం వచ్చాను కానీ బట్ తర్వాత తెలిసింది మన బాడీలో ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ ఆర్గన్స్ అనేది ఒక ఉంటాయి. మెయిన్ ఆర్గన్స్ అనేది ఒక 5 ఆర్గన్స్ మెయిన్ ఉంటాయి. ఒకటి హార్ట్ అని, బ్రెయిన్, లివర్, కిడ్నీ అండ్ లంగ్స్. ఈ 5 ఆర్గన్స్ పర్ఫెక్ట్ గా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే ఈ అన్నమైన అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను తెలుసుకున్నాను. అండ్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే నాకు పలానా ఇష్యూ వస్తుంది తగ్గుద్దా, లేకపోతే పలానా ఇష్యూ ఉంది తగ్గుద్దా, లేదా డయాబెటిక్ ఉంది, లేదా సంథింగ్ ఏదో కంప్లైంట్ ఉంది అన్నారు. అంటే ఏం కంప్లైంట్ ఉన్నా ఏ కంప్లైంట్ లేకపోయినా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ ఎర్లీ మార్నింగ్ ఒక క్యాప్సుల్ వేసుకుంటే మనకి మెయిన్ ఏదైతే మేజర్ ఆర్గన్స్ ఈ 5 ఆర్గన్స్ ఉన్నాయో ఈ మెయిన్ ఆర్గన్స్ ఇవి బాగుంటే మనిషి ఎప్పటికీ ఎలాంటి హెల్త్ ఇష్యూ లేకుండా హ్యాపీగా జీవించవచ్చు అని నేను నమ్మాను. అండ్ నా క్లయింట్స్కి నా ప్రతి ఒక్కరికి నేను సజెషన్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి డయాబెటిక్ వచ్చింది అని బాధపడడం కన్నా ప్రతిరోజు డయాబెటిక్ రాలా చాలా అదృష్టవంతుడు. డైలో క్యాప్సుల్ అయ్యి భవిష్యత్తులో నీకు డయాబెటిక్ అనేది రాదు. అండ్ ఇప్పుడు ఇందాక చాలా మంది చెప్పారు నాకు బ్రెయిన్ స్ట్రోక్ ఉంది, ఇలా బ్రెయిన్లో సమ్ కంప్లైంట్స్ ఉన్నాయని. ఉన్నా లేకపోయినా వచ్చిన తర్వాత బాధపడడం కన్నా ఎర్లీ మార్నింగ్ ఒక క్యాప్సుల్ పడేస్తే ప్రతి ఇంట్లో ఒక డబ్బా ఉండాలి అని చెప్పి నేను నా టీం అందరికి సజెషన్ చేస్తున్నాను. నేను ప్రతి ఒక్కరికి కూడా రికమెండ్ చేస్తున్నాను. అండ్ చాలా మంచి రిజల్ట్ అయితే కనుక ఈ ఎన్ఎంఎన్ ద్వారా నేను, మా ఫ్యామిలీ, నేను ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్. చాలా బాగుంది ప్రోడక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన క్లయింట్స్ కాదు, కస్టమర్స్ కాదు, ఇట్స్ ఎన్ఐడి ఫ్యామిలీ మెంబర్స్. ఎన్ఐడి ఫ్యామిలీ. ఎస్. సో దయచేసి టు చేంజ్ సంథింగ్, ఇట్స్ అ ఫ్యామిలీ. సో మనం అంటే ఫస్ట్ ఎవరైనా కస్టమరే క్లయింటే, బట్ తర్వాత ఒకసారి ప్రోడక్ట్ వాడితే హీస్ ఎన్ఐడి ఫ్యామిలీ మెంబర్. So you are also biggest member in on the NID family. Thank you so much, sir, your amazing information to share us. And now it is the Asbab Garu. Go ahead, sir. Asbab Garu. Sir, good morning, sir. Good morning. Very good morning, sir. How are you? Sir, fantastic. Sir, video on cheyalenu present. పర్లేదు సార్, మీరు మాట్లాడుతున్న ఒక ఎనర్జీ వస్తుంది మాకు ఎందుకో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదే ఈ వారంలో నేను ఒక 3 numbers కి లేడీస్ కి ఇచ్చాను సార్ ప్రోడక్ట్. ఓకే. అంటే ఒక 10 days క్రితం ఇచ్చాను. వాళ్ళు నిన్నటికి మంచి టెస్ట్ మోనీ గురించి వెళ్ళాను సార్ నేను వాళ్ళ దగ్గరికి. ఎక్సలెంట్ టెస్ట్ మోనీ సార్. ఉదయాన్నే లేచిన వెంటనే నడవలేని పరిస్థితి అంటే సార్. అది మా వాళ్ళు హీల్ ఉంటుంది కదా సార్, మడం ఉంటుంది కదా, ఆ మడమ సపోర్ట్ చేయటం లేదట సార్. ఉదయాన్నే లేచిన వెంటనే పెయిన్ అయిపోతుందట ఆ అమ్మాయికి. అది హీల్ అయిందనమాట సార్. నడవలేని స్థితిలో నుంచి ఈ వేళ ఫ్రీగా నడిచి స్థితికి వచ్చాను. మిరాకిల్ చేసిందండి ప్రోడక్ట్ అని చెప్పి అమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది. దట్ మళ్ళీ బ్యాక్ పెయిన్ కూడా తగ్గిందట సార్. బ్యాక్ పెయిన్ అంటే యాక్చువల్గా ఏజ్ ఎంత తనకి? ఉంటాయి సార్ 40+. ఓకే. ఆ బ్యాక్ పెయిన్ తగ్గింది. దట్ అంటే ఫింగర్స్ కూడా గ్రిప్ ఇచ్చేయి కదా సార్. ఓకే. స్ట్రెంగ్త్ లేకపోతే మనం దేని కూడా హోల్డ్ చేయలేం. దట్ స్ట్రెంగ్త్ ఇష్యూ. అది కూడా ఈ 3 రిజల్ట్స్ తన దగ్గరకు వచ్చేటప్పటికి మాటల్లో అయితే చాలా ఆనందాన్ని వ్యక్తం చేసింది సార్ అమ్మాయి. బిజినెస్ సెకండరీ సార్, కాకపోతే ప్రోడక్ట్ అయితే మిరాకిల్ చేసిందా నా జీవితంలోని అని చెప్పి మొన్న ఒక అమ్మాయిని జూమ్ కి రప్పించింది సార్ ఇమీడియట్గా. ఆ అమ్మాయికి చాలా మేజర్ ఇష్యూతో ఉంది సార్. ఆ అమ్మాయికి పొట్ట మీద కణితులు అంటారు కదా సార్, ఫ్యాట్ బబుల్స్ పొట్ట నిండా వచ్చేసారు సార్. బట్ ఏంటంటే ఆ రీజన్తో ఆ అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు సార్. అంటే మరి ఎవరు చేసుకోవడానికి ముందుకు రారు కదా సార్. అంతే కదా. అయితే ఆ రిఫరెన్స్ ఇచ్చింది అనమాట అమ్మాయి. ఇప్పుడు ఈ రోజు అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను నేను. మరి ఖచ్చితంగా మరి ఈ ప్రోడక్ట్ వాడేటట్టు ఉంటే మిరాకిల్ జరుగుతుంది అనమాట. అది గ్రేట్ ఆపర్చునిటీ ఆ అమ్మాయి ద్వారా మనకి. నెక్స్ట్ వన్ సార్, ఇంకొక అమ్మాయికి ఇచ్చాను. అమ్మాయి కూడా కీలవాతంతో సఫర్ అవుతుంది సార్.
కీలవాతతో సఫర్ అవడం చేయడం వల్ల దట్ ఏంటంటే మైగ్రైన్ క్లియర్ అయింది సార్ అమ్మాయికి కూడా. ఆ మైగ్రైన్ క్లియర్ అయింది, కీలవాతం నుంచి రిలీఫ్ వచ్చింది సార్ అమ్మాయికి. ఈ వారంలోని లేడీస్ కి ముగ్గురికి ఇచ్చి మంచి టెస్ట్ మోనీ వచ్చింది సార్ నాకైతే. వాళ్ళని జూమ్ లోకి రప్పించి వాళ్ళ ద్వారానే విందామన్న ఆలోచనతో నెక్స్ట్ వీక్ రప్పిస్తున్నాను సార్. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఒక వాయిస్ నోట్ అన్న తీసుకోండి వాళ్ళ దగ్గర. అలాగే సార్, ఖచ్చితంగా తీసుకుంటాను సార్. ఇంకా నా పర్సనల్ గా ఏంటంటే మిరాకిల్ జరిగింది సార్. మంచి హెల్తీ స్లీపింగ్, మంచి డైజెషన్, దట్ ఏంటంటే ఫ్రీ మోషన్ ఉంది. ఎయిర్ స్టైల్ కూడా బాగా గ్రోత్ అవుతుంది సార్. హెయిర్ గ్రోత్ అవుతుంది, ఎయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. ఇంకా స్కిన్ గ్లో పెరిగింది. తర్వాత సార్ నాకు చిన్న డౌట్, మళ్ళీ ఓవర్లోడ్ మర్చిపోతాను. ఇప్పుడు బిలో 25 సార్ ఏజ్ కుర్రోడికి, కాకపోతే అండర్ వెయిట్ లో ఉన్నాడు సార్ కుర్రోడు. బాగా ఏజ్ కి తగ్గ వెయిట్ లేదు, 36 kgs ఉన్నాడు. వాళ్ళు ఇవ్వచ్చా అని అడిగారు. కాకపోతే నేను సార్ని కనుక్కొని చెప్తానమ్మా, ఎందువల్లంటే ఆ వెయిట్ లేకపోవడం వల్ల తను ఇంటర్వ్యూకి వెళ్తే రిజెక్ట్ అయ్యాడు సార్ కుర్రోడు. అండర్ వెయిట్ ఉన్నాడు. 24 years 25 బిలో సార్. నో వరీస్, ఇవ్వండి సార్. ఒక క్యాప్సుల్ ఇవ్వండి, 2 days ఒకటి ఇవ్వండి. ఫస్ట్ 2 days ఒకటి ఇవ్వమంటారా? ఓకే సార్, ఓకే. మరి ఆ కుర్రోడికి వెయిట్ గెయిన్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మదర్ ఆల్రెడీ మనకి జాయినింగ్ కి విల్లింగ్ ఇచ్చింది సార్ ఆవిడ. ఈ బాబుకి వాడొచ్చు అని అడిగితే నేను చెప్తానమ్మా, ఇన్ఫర్మేషన్ తీసుకొని అని చెప్పి హోల్డ్ లో పెట్టొచ్చాను. వాళ్ళు ప్రొడక్ట్ వాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సజెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి నేను ఇస్తాను. ఈ రోజు పట్టుకొని వెళ్ళి అక్కడ కూడా మిరాకిల్ జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ని ఇండియాకి తీసుకురావడమే కాకుండా మరి ఆరోగ్యంతో పాటుగా ఆదాయాన్ని ఇచ్చే అవకాశం మాకు ఇచ్చారు. మరి దాన్ని మేము ఉపయోగించుకుంటూ, మరి ఏదైతే మీరు లక్ష్యాన్ని పెట్టుకొని 2026కి 1000 నెంబర్స్ ని మరి కరోడ్ మరి వీఆర్ ద బిలియనర్స్, ఐ యామ్ ఆల్సో బిలియనర్ సార్. థ్యాంక్ యూ. Great. Thank you, sir. Thank you so much. And now it's time for the VVR. Sir. Go ahead, sir. సార్ గాజువాక నుంచి శ్రీనివాస్ సార్. ఫస్ట్ టైం మీతో మాట్లాడుతాను సార్. చిన్న డౌట్ సార్. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నేను అంటే షుగర్ ఎఫెక్ట్ అయింది విశ్వనాథ్ రెడ్డి గారి ద్వారా నేను వచ్చాను సార్. నేను సహారా ఇండియాలో చేస్తుంటాను 32 years నుంచి. ఓకే. ఈ షుగర్ కి నేను టాబ్లెట్స్ అవి వాడటం లేదు సార్. కానీ విశ్వనాథ్ రెడ్డి గారు ఇది వాడు అన్నారు. కానీ ఇంట్లో మెంతులు రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ మెంతులు నీళ్లు తాగి ఆ మెంతులు తింటున్నాం సార్. అంటే ఫస్ట్ మన టాబ్లెట్ వేసుకోమంటారు సార్, మనది సప్లిమెంటరీ, లేదంటే మెంతులు తీసుకోమంటారు సార్ మార్నింగ్? ఎవరికైనా సరే NMN అనేది మార్నింగ్ ఎంటీ స్టమక్ తోనే ఫాస్ట్ గా, అంటే NMN అనేది ఒక ఎనర్జీ మాలిక్యూల్ బాడీలోకి వెళ్ళడానికి ఎంటీ స్టమక్ తో, అంటే స్టమక్ లోకి వెళ్ళి ఇమీడియట్ గా బ్లడ్ లోకి వెళ్ళి 15 minutes లోనే NAD+ గా కన్వర్ట్ అవుతుంది. మీరు ఇది కాకుండా ఇంకేదైనా ఫుడ్ ఇచ్చేస్తే ఆ ప్రాసెస్ జరుగుతుంది, కానీ అంత వేగంగా జరగదు, అంత ఎఫెక్టివ్ గా జరగదు. సో కాబట్టి ఫస్ట్ NMN తీసుకోండి. ఒక 20 minutes లేక 30 minutes తర్వాత మీరు ఆ వాటర్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. VVR గారు, గో హెడ్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. నమస్తే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ యూ ఉండొచ్చు, బయట ఉన్నాను. హలో సార్, నేను సార్ VVR సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. అందరికి కొద్దిగా నేను జర్నీలో ఉన్నాను సార్, కొద్దిగా వీడియో ఆన్ చేయలేకపోతున్నాను, సిగ్నల్ సరిగ్గా లేవు. ఇట్స్ ఏ గ్రేట్ సార్, చాలా మంది చాలా విషయాలు చెప్పారు. రియల్ గా సార్ నేను ఒక 2 టెక్స్ట్ మనీ నేను ఇచ్చాను. ఒక పర్సన్ సార్ 27 30 years లోపలే ఉంటాయి. ఆ పర్సన్ కి కొన్ని నెలలుగా అతను నిద్రపడి లేదంట. ఒక రోజు నాకు జర్నీ చేస్తుంటే ప్రాబ్లం ఏంట్రా బాబు అంటే NMN జాయిన్ అవ్వడానికి వచ్చాడు. మళ్ళీ అడిగాడు, కార్లో జర్నీ చేసేప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే, అన్న నేను ఏం చెప్పులోని పరిస్థితి ఏంటంటే, నాకు కొన్ని నెలలుగా నైట్ నిద్ర పడట్లేదు, అసలు ఏం అర్థం కావట్లేదు. మార్నింగ్ అయితే డే టైం నిద్రపోవాల్సి వస్తుంది, అది కూడా సరిగ్గా నిద్రపోవట్లేదు. నా ప్రాబ్లం చాలా ఉంది, అదే ఫ్రీ మోషన్ అయ్యేది కాదు అని చెప్పి చాలా చెప్పాడు. సరే NMN వాడు అని చెప్పాను, ఇచ్చాను సార్ మీ నంబర్. అసలు నేను అతని ఐడి కూడా ఇవ్వలేదు, కాంప్లైంట్ ఇచ్చాను. ముందు ఇది వాడిన తర్వాత మళ్ళీ చెప్పమని చెప్పాను సార్. అసలు ఏంటంటే 3వ రోజుకే అతను ఐడి వేసి అతనికి చాలా మంది జాయిన్ చేశాడు. ఏంటి అని అడిగితే
అన్నా నేను కొన్ని సంవత్సరాలుగా నిద్ర పట్టలేదు ఏది అంటున్నానో, నాకు ఈ 2 days నుంచి బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది. ఫ్రీ మోషన్ అయితే అసలు మోషన్ మామూలుగా తిరిగి అలా వాక్ చేస్తే కూడా రాలేంది. అసలు మార్నింగ్ నిద్ర లేవగానే అంత ఫ్రీ మోషన్ అవుతుంది. నాకు జీవితంలో ఇంతకంటే ఇంకేం ఎక్కువ లేదనా. నేను ఎంతో వెల్ సెటిల్డ్. ఆయన నాకు ఆరోగ్యం లేకపోతే ఎన్నున్నే వేస్ట్ అని చెప్పేసి అని చాలా తిరిగాడు. మన ఎన్ఎంఎన్ ఇచ్చిన తర్వాత అతనికి లైఫ్ లో ఎక్కడ ఇది కాదు అన్న సమస్య కూడా చెప్పుకోలేని సమస్య కూడా అతనికి వల్ల మన ఎన్ఎంఎన్ తీర్చింది సార్. ఇట్స్ ఏ గ్రేట్, చాలా గ్రేట్ సార్ ఇది. అలానే ఇంకొక పర్సన్ ఏంటంటే సార్ ఆయనకు గ్యాస్ ట్రబుల్ అనమాట. ఎన్ని హాస్పిటల్స్ పెద్ద స్పెషలిస్ట్ దగ్గర కూడా వెళ్ళారు. గ్యాస్ ట్రబుల్ దగ్గరగా మధు డయాగ్నోస్టిక్ అనేసి ఫేమస్ తిరుపతిలో, ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలకు తీసుకున్నారు. ఎండోస్కోప్ పెట్టించారు, చాలా చేశారు. కానీ గ్యాస్ ట్రబుల్ ఎక్కడ తగలేదు. ఇది ఇంకొక విధంగా ఏంటంటే ఇంకా కొన్ని సప్లిమెంట్స్ వాడారు, ఇటీవల కొన్ని క్యూర్సిల్ అవి వాడారు, అయినా తగ్గలేదు. మనం ఎన్ఎంఎన్ వాడారు సార్. ఎన్ఎంఎన్ వాడిన తర్వాత వాళ్ళు చెప్పిన రిజల్ట్ ఏంటంటే గ్యాస్ ట్రబుల్ తగ్గడమే కాకుండా ఫుడ్ కూడా తీసుకునేది కాదండి నైట్ టైం. ఎందుకంటే ఆ గ్యాస్ ట్రబుల్ వల్ల ఎప్పుడెప్పుడు పెయిన్ వస్తుందో ఏమో, కడుపుతో ఉబ్బరంగా ఉండడం. ఈ బొద్దు ఫ్రీగా రోజు తినేదానికంటే ఎక్కువ ఫీడింగ్ తీసుకున్నారు, ఫుడ్ తీసుకున్నారు. గ్యాస్ ట్రబుల్ అనేది పర్మనెంట్ గా అసలు ఎక్కడే కానీ ఇంతవరకు ఒక క్యాప్సూల్ కూడా నేను వాడడం లేదని చెప్పడం జరిగింది సార్. ఎందుకంటే ఇట్స్ మెరాకిల్ సార్. ఎందుకంటే చాలా మంది మనం చెప్పలేకపోతున్నాం సార్. నేను దయచేసి ఇక్కడ లీడర్స్ కి చెప్పేది ఏంటంటే బోల్డ్ గా ప్రతి ఒక్కరికి మన ఎన్ఎంఎన్ ఇంట్రొడ్యూస్ చేయండి. చెబితే ఏమనుకుంటారో కాదు, ఫస్ట్ మనం ఎన్ఎంఎన్ వాళ్ళకి ఇవ్వాలి, మనం చెబుదాం. ఎందుకంటే మన ఎన్ఎంఎన్ అనేది ఎక్కడెక్కడ లేని కొన్ని సంవత్సరాలుగా లేని వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఈ వద్దు వాళ్ళందరినీ మనం విముక్తి చేసేయడానికి మన సిఇఓ గారు సుబ్రహ్మణ్యం సార్ మనకి ఇవ్వడం జరిగింది. ఇంకొక టెక్స్ట్ మనీ సార్, నేను లాస్ట్ టైం చెప్పాను మీకు లెపర్సీ పేషెంట్ అని. ఆ లెపర్సీ పేషెంట్ సార్ ఇవాళ నేను లాస్ట్ టైం వీడియో తీయని చెప్పాను. అతని ఈ వద్దు ఇంట్లో నుంచి రాని వ్యక్తి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ మిస్సెస్ కూడా అది స్మెల్ వస్తుంది అనమాట, ఏది ఆ పుండు. వాళ్ళ మిస్సెస్ కూడా ఫుడ్ పెట్టాను కూడా అటు విసిరేసేది, గమ్మునుండేది. అలాంటి వ్యక్తి ఈ వద్దు మన ఎన్ఎంఎన్ వాడిన తర్వాత ఆ గాయం మాని ఈ వద్దు వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం అందరూ హ్యాపీగా కూర్చొని అతను 4-5 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి వీధిలో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది సార్. ఇంతకంటే ఇంక అద్భుతాలు ఏం లేవు సార్. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అతను అవాయిడ్ చేసిన వ్యక్తిని మళ్ళీ అదే ఫ్యామిలీలోకి అతను మళ్ళీ కూర్చొని న్యూ లైఫ్ స్టైల్ అనేది అతను చేయడం. మార్కెట్లోకి వచ్చి కూర్చుంటే అందరూ అడుగుతున్నారు, ఏంట్రా బాబు ఏందన్నా ఎలా బాగుందిరా అని. అంటే ఇట్స్ మెరాకిల్ సార్ మన ప్రోడక్ట్. దయచేసి ఇక్కడ చెప్తున్నాను, ఎలాంటి వాళ్ళకు మనం ఇచ్చేది జబ్బులకి మనం ఇవ్వట్లేదు, మన సప్లిమెంట్ రూపంలో మనం ఇస్తున్నాం. ప్రతి లీడర్ కూడా ఇది అది నేను కాదు సార్, ఎన్ఎంఎన్ మీరు వాడండి, ఒకసారి చేయండి, ఒక ప్రయత్నం చేయండి. చిరు ప్రయత్నం చెప్పామంటే మన ఎన్ఎంఎన్ తీసుకొచ్చే రిజల్ట్స్ ఏ మెడిసిన్ కూడా ఎలాంటి వ్యక్తులు కూడా తెలియదు సార్. ఇది ప్రూవ్. ఎందుకంటే ఇలాంటి టెక్స్ట్ మనీస్ కొన్ని వందలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాడారు, ప్రతి ఒక్కరు మన అందరికి ఇచ్చాం. ప్రతి ఒక్కరు మన టెక్స్ట్ మనీస్ మనం ఎవరైనా చెప్తే ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనే కోసమే సార్ మనం ఈ టెక్స్ట్ మనీస్ సెక్షన్ పెట్టింది. దయచేసి మీకు వచ్చిన రిజల్ట్స్ ఏదైనా ఉంటే షేర్ చేసుకొని మీరు హ్యాపీగా ఉంటే ఇంకొకరికి మనం ఉపయోగపడతాం. అలానే సార్ ఇందాక మీరు ఒక వర్డ్ వేరే పర్సన్ అడిగితే సార్ మనం మనీ బిజినెస్ కోసం కాదు మనం పనిచేసేది, మనం ఒక క్యాష్ ఫ్లోయింగ్ కోసం చేస్తున్నాము, ఏసే నాట్ ఏ బిజినెస్ అని. రియలీ సార్ ఇంతవరకు ఏ కంపెనీ సిఇఓ కూడా ఆ విధంగా చెప్పడండి. ఏమని మనం చేసేది బిజినెస్ కాదు, మనం చేసేది హెల్త్ అని. రియల్ గా సార్ మీలాంటి సిఇఓ దొరకడం మాకు చాలా అదృష్టం. ఎందుకంటే మేము చాలా ఆర్గనైజేషన్ లో పనిచేయడం జరిగింది. అందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసమే పనిచేశారు. కానీ ఇవాళ మీరు అలా కాదు, మనందరం మన కుటుంబ సభ్యులు మనందరం కూడా బాగుండాలి అనే ఒక ఎయిమ్తో ఒక లక్ష్యంతో మీరు అందరూ వచ్చారు. ఖచ్చితంగా మేమందరం మీ వెంట ఉండి మీ అడుగుజాలో మేము నడుస్తామని ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చిన్న కరెక్షన్, నా అడుగుజాడల్లో కాదు, మనందరం కలిసి ఒకే రకమైన పాత్రలో ప్రయాణం చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ గాజు ఒక నుంచి సార్ శ్రీనివాస్ ఇందాక మాట్లాడాను సార్. మా సిస్టర్ కి 47 years సార్. మోకాళ్ళకి బాగా పెయిన్ వచ్చేస్తుంది, ఆ గుజ్జు లేదు, ఇలాగ కీళ్ళు సౌండ్ వస్తుంది సార్. అలా కిటికీ డోర్ తీసినప్పుడు ఎలా వస్తుంది అలా పెయిన్ వస్తుందంటే 2 ఇంజక్షన్లు చేశారు సార్ 30,000 తీసుకుని. అది ఎప్పుడు 4 months కూడా అవ్వలేదు, మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది సార్. మన ఎన్ఎంఎన్ ఇస్తే అవుతుంది సార్ దాని రికవరీ? 100% అవుతుంది సార్.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను రెడ్డి గారితో వివిఆర్తో మాట్లాడి తీసుకుంటాను సార్. ప్లీజ్ సార్, సారీ సార్ నేను మధ్య అంటే దానికి సార్ డాక్టర్ రజనీకాంత్ గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్. ప్లీజ్ సార్, వెల్కమ్ సార్. సార్ మీరు ఇన్వైట్ చేయండి సార్. రజనీకాంత్ సార్ 1 minute, please 1 minute, and there is a protocol. Doctor sir, good morning, and there is a one person, Ishwar garu, ఒక 2 minutes ఆయనకు అవకాశం ఇద్దాం. హీస్ వెయిటింగ్ ఫర్ లాంగ్ అండ్ రోడ్ మీద ఉన్నారు. సో ఆయన మాట్లాడి బస్ ఎక్కడం కోసం వెయిట్ చేస్తారు. 1 minute. ఈశ్వర్ గారు మాట్లాడండి సార్, తర్వాత డాక్టర్ గారు మాట్లాడతారు. సార్ నేను ఒక 2 weeks బ్యాక్, నేను అంటే 1 week బ్యాక్, నేను 2 weeks లో నేను 2 times నేను క్యాంప్ పెట్టాను. అక్కడ మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు నా డౌన్ లైన్ లో మళ్ళీ అదే ప్లేస్ లో క్యాంప్ పెడుతున్నారు ఇవాళ 10:30కి. అండ్ మోరోవర్ నాకు వరంగల్ నుంచి ఒక పేషెంట్ వచ్చింది సార్. కడుపులో వాటర్ నిండిందంట, మన కాళ్ళు వాపులు వచ్చినాయి. సో వాళ్ళకి మన నాడ్ ప్లస్ ఏ డోసేజ్ ఇవ్వచ్చు అది అనేది కొంచెం తెలుసుకుందామని కాల్ చేసిందండి. అదే సార్, 1 capsule ఇవ్వండి సార్ 1 week, అండ్ పొజిషన్ బట్టి చేంజ్ చేద్దాం. ఓకే, అంటే అది వాళ్ళ పొజిషన్ చూసి ఆ తర్వాత డోసేజ్ 2 పెంచమంటారా? అవును సార్, అవును. కండిషన్ బట్టి మనకి కానీ అర్థమైంది. 2 కంటే ఎక్కువ అవసరం లేదు కదా? 2 కంటే అవసరం లేదు సార్ ఎక్కువ. అదండి. ఓకే సార్, ఇంకా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి సార్. ఇంటి దగ్గర నా గార్డెన్ లో మా కాలనీ ప్రెసిడెంట్ ఇప్పుడు పెట్టేది. కాలనీ ప్రెసిడెంట్ కి చెప్పినా ఆయన వినిపించుకుంటాడో లేదో తెలియక నేనేం చేశానంటే, నాకు నేనుగా డైరెక్ట్ గా నేను ఆయనతో పర్మిషన్ తీసుకుని 2 సార్లు క్యాంప్ పెట్టాను. అక్కడ మిరాకిల్స్ జరిగాయి. శరణ్ గారు కూడా వచ్చారు, అండ్ దుర్గాప్రసాద్ గారు కూడా వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు. దానివల్ల మనకి ఇప్పుడు అక్కడ ఓన్ గా వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు నేను ఫొటోస్ పెడతాను సార్, వీడియోస్ కూడా పెడతాను ఏమన్నా రిజల్ట్స్ ఉన్న వాటికి కూడా. అండ్ మరోవర్ నాకు సంబంధించింది కూడా కొంచెం రికార్డింగ్ పెడితే అందరికి కూడా నేను షేర్ చేసి వాళ్ళకి చెప్తాను మన గురించి ఏంది అనేది. మన మల్కాజ్గిరిలో సఫిల్ కూడా వినాయక్ నగర్ ఎల్బీ నగర్ కాలనీ అని ఉంది, అక్కడ పెట్టాను. సో ఆ విషయం వాళ్ళకి తెలియాలని చెప్పి నేను మన ఎండి గారితో కూడా డైరెక్ట్ గా మాట్లాడతాడు. ఈశ్వరు ధైర్యం ఉంది, ఏ విషయమైనా మనం ధైర్యంగా మాట్లాడవచ్చు అనే, ఎందుకంటే ఆ ధైర్యం ఇచ్చింది మన ఎన్ఎంఎన్ నాట్ ప్లస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ. అమేజింగ్. అండ్ డెఫినెట్లీ మీరు క్యాంప్ అయిన తర్వాత కాల్ చేస్తాను, మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. అండ్ ఓకే, లెట్స్ ఇంట్రడ్యూస్ వన్ న్యూ పర్సన్ ని ఈరోజు ఈ యొక్క రూమ్ లో అందరికి పరిచయం చేయాలనుకుంటున్నాం. అండ్ డాక్టర్ రజనీకాంత్ గారు, హీఈస్ అ వెల్ మోటివేటర్ అండ్ వన్ ఆఫ్ ద గుడ్ డాక్టర్. అండ్ హీ స్ట్రీట్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేస్ స్టడీ చేసి చాలా మంచి ఇన్నోవేషన్స్ తీసుకొచ్చారు. అండ్ హీఈస్ ఆన్ ద కాల్ నౌ. అండ్ వెల్కమ్ సార్, వెల్కమ్. యువర్ వాల్యుబుల్ టైం మీరు ఇక్కడ స్పెండ్ చేయడానికి వచ్చిందని థ్యాంక్ యూ సార్. గో అహెడ్. డోంట్ ఫీల్ సో వెల్కమ్ టు ఎన్ఏడి ఫ్యామిలీ అండి. సో నేను జూమ్ లో ఒక పోస్ట్ లో పెట్టాను, హ్యాట్స్ అప్. ఎందుకంటే ఎవరంటే ఇంకా మోడర్న్ లైఫ్ గట్ యాక్సెస్ టు బ్రెయిన్ అనమాట. ఒక పోస్ట్ లో చూశాను నేను, వెరీ నైస్. ఎందుకంటే ఈరోజు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా గట్ లో ఉన్న సెల్ డిఎన్ఏ పవర్ హౌస్ తగ్గినప్పుడు ఈ సిమ్టమ్స్ అన్ని పాడైపోతాయండి. సో ఎక్స్ట్రాడినరీ. ఆ పోస్టులు చూశాను నేను ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చానండి. ఎందుకంటే ఈ రోజున్న మోడర్న్ లైఫ్ లో మన సెల్స్ లో ఉన్న డిఎన్ఏలో పవర్ హౌస్ తగ్గిపోయిందండి. అలాంటి కాన్సెప్ట్ తెచ్చిన అలాంటి పవర్ ఇండస్ట్రీ. అంటే ఇంతవరకు కూడా మనం న్యూట్రిషన్స్ అని రకరకాల సప్లిమెంట్స్ మెడిసిన్ ఇచ్చారు, కానీ డైరెక్ట్ డిఎన్ఏ పైన ఒకటే అండి, డిఎన్ఏ పైన తెచ్చిన మన సిఇఓ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. ప్రతి ఇంటికి ప్రతి ఒంటికి డిఎన్ఏ అవసరం అండి. దీని అందరం కూడా మనం కంకణం కడదాం. వీఆర్ వెల్నెస్ ఇండియా చేద్దామండి. ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు డిఎన్ఏ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు మీరు ఆ జూమ్ మీటింగ్ లో ఏమనుకోవద్దు, నెక్స్ట్ బాగా మాట్లాడతాను. వాయిస్ చేంజ్ అయిందండి. మీరున్న ఫిగర్ ఇప్పుడు అందరూ ఓపెన్ చేసి చూస్తే ఆ జూమ్ మీటింగ్ ఇచ్చిన ఫిగర్ లో గట్ అంటే లార్జ్ ఇంటెస్టైన్ బ్రెయిన్ కనెక్షన్ అని చూడండి. అందుకనే చూడండి, బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు స్టమక్ లో పెడతారండి. అందుకనే గట్ యాక్సెస్ టు బ్రెయిన్. కాబట్టి మన ఎన్ఏడి ప్లస్ మన గట్ లో ఉన్న సెల్ ని రీజనరేట్ చేస్తుందండి. ఆటోమేటిక్ గా బ్రెయిన్ స్ట్రోక్ రాదు. హ్యాట్స్ అప్ సార్, థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన మన విశ్వనాథ్ నా బ్రదర్, ఆయన రాగానే నేను ఇన్స్పైర్ అయ్యాను. సో స్టడీ చేసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అండి. సో మరింత ఇన్ఫర్మేషన్ నా వాయిస్ చేంజ్ అయిన తర్వాత ఇస్తాను. థ్యాంక్ యూ సిఇఓ గారు, గ్రేట్, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యువర్ వాల్యుబుల్ పూర్తి సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ త్వరలోనే మీరు ఇస్తారని మేము కోరుకుంటున్నాం. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ట్రైనింగ్స్. థ్యాంక్ యూ. గాడ్ ఇస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
రైట్ సార్. అండ్ దెన్ అనదర్ పర్సన్ హ్యాండ్ రైస్ చేసినారు. అండ్ ధనరాజ్ గారు ప్లీజ్ గో హెడ్ అండి. ధనరాజ్ గారు ఇస్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ ధనరాజ్ గారు. నేను ఇవాళకి నాకు 70 రోజులు అయింది సార్ నేను ప్రోడక్ట్ వాడి. ఓకే. అందరు చెప్పినట్టే అన్ని గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఒక డిఫరెంట్ ఆలోచిస్తున్నా సార్. ఏంటంటే మన పూర్వకాలంలో మన చిన్నప్పుడు అమ్మమ్మ కానివ్వండి, నానమ్మ కానివ్వండి, కళ్ళద్దాలు లేకుండా సూదిలో దారం పెట్టారు సార్. అయితే నేను లో డైలీ 5 minutes నేను అది ట్రై చేస్తున్నా సార్. శివరాత్రి రోజు నెక్స్ట్ సండే కళ్ళద్దాలు పెట్టుకుని సూదిలో దారం ఎక్కిస్తాను. ఉగాది రోజు కళ్ళద్దాలు లేకుండా సూదిలో దారం ఎక్కించి అది మన గ్రూప్ లో అందరికి షేర్ చేస్తాను సార్. ఎందుకంటే ఆ ఒక్క వీడియో తోటి మనకు వందలాది మందికి అసలు NMLD అంటే ఇంత పవరా అని నాకు మాత్రం అట్లా అనిపించింది సార్. అందరు ఆలోచించి నేను ఒకటి ఆలోచించిన సార్. దీనికి మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్. నా థాట్ ఎలా అనిపించింది మీకు? అండ్ నేను ఎదురు చూస్తున్న హైదరాబాద్ లో ఎప్పుడు ఆఫీస్ ఓపెన్ అవుతుంది. నేను హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నా సార్. నా అంబిషన్ డబ్బు సంపాదించాలన్నది కాదు, ప్రజల ఆరోగ్యాలు బాగుండాలన్నదే నా కోరిక సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ధనరాజ్ గారు. వండర్ఫుల్ సార్. మీరు చాలా ఇన్స్పైర్ చేసేటువంటి వర్డ్ మాట్లాడారు. బికాస్ వీ చేంజ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటెంట్. సో ఆ ఇంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ దట్ విల్ బి స్పీక్ అవుట్ ఇన్ ద మార్కెట్. అంటే మీరు ఒకటి ప్రూవ్ చేసి చూపించాలనుకున్నటువంటి ఇంటెన్షన్, ఇది సాధ్యపడుతుంది అనేటువంటి ఆలోచన, మీరు చేస్తున్నటువంటి ఆ థాట్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దానికి రియల్లీ హ్యాండ్స్ అప్ సార్. డెఫినెట్లీ చేద్దాం. ఇలాంటి ఇన్నోవేషన్స్ మీలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ నుంచి మాకు కావాలి. అండ్ ఇక్కడ బ్లెస్సింగ్స్ అనేటివి అందరి మీద, అందరి వల్ల, అందరితోనూ ఉండాలి. సో ఇట్స్ నాట్ వన్ వే అండ్ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ. సో ఎవ్రీ వన్ షుడ్ బి బ్లెస్ ఈచ్ అదర్. వీఆర్ ఆల్ బ్లెస్డ్ ఆల్రెడీ. Thank you so much, Andy. Thank you. And the new person is Oppo CPH. And please, sir, and దయచేసి నేను మొబైల్ నేమ్తో పెట్టుకున్న నేమ్ అదే నేను మాట్లాడాను. దయచేసి మీ పేరు చెప్పండి అండ్ ప్లీజ్ అన్మ్యూట్ సార్. ఓకే. అండ్ గ్రంథి శరణ్ గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ప్లీజ్ గో హెడ్ సార్. సార్ ఇది రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒకళ్ళు అంటే NMN అనేది స్కిన్ కోసం తీసుకున్నాడు. అంటే బ్యూటీ ప్రోడక్ట్ కదా, నేను వాడతాను రెగ్యులర్ గా అని చెప్పి తీసుకున్నాడు. అండ్ తను నాకు మొన్న ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, నేను బ్యూటీ కోసం తీసుకున్నాను కానీ ఈ ప్రోడక్ట్ నేను రెగ్యులర్ గా నేను ఆల్కహాల్ తీసుకుంటాను. నాకు ఆల్కహాల్ తీసుకున్నప్పుడల్లా నాకు బాగా హెడేక్ రావడం కానీ, లేదనుకుంటే అసలు చాలా ఇబ్బందిగా ఉండేది నెక్స్ట్ డే మార్నింగ్. బట్ ఇది నా బ్యూటీ ఎలా ఉన్నా సరే నాకు మార్నింగ్ లేసేటప్పుడు చాలా ఫ్రెష్గా లెగుస్తున్నాను. అండ్ ఎర్లీ మార్నింగ్ మెలకు వస్తున్నాను. హ్యాంగ్ ఓవర్ అనేది లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను రెగ్యులర్గా నేను చాలా ఎక్కువ తాగుతాను. ఈ NMN ప్రోడక్ట్ వాడినప్పటి నుంచి అంటే 3-4 days నుంచి నాకు ఫస్ట్ ఆల్కహాల్ మీద ఇంట్రెస్ట్ అనేది పోయింది అని తను మంచి రిజల్ట్ అది చెప్పాడు. అండ్ స్మోక్ కూడా తగ్గించాడంట. అంటే నాకు తెలియకుండానే నా బాడీ మొత్తం డిటాక్స్ అవుతుందన్న ఫీలింగ్ ఉంది. అండ్ క్లీనింగ్ అవుతుంది. ఫస్ట్ మెయిన్ ఏంటంటే క్లీనింగ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే నేను ఒకదాని గురించి తీసుకుంటే నాకు ఒకటి రిజల్ట్ వచ్చింది. అండ్ మెయిన్ ఏంటంటే నా లివర్ అయినా డ్యామేజ్ అవుద్దేమో అని ఒక భయం ఉండేది. అండ్ రెగ్యులర్గా నేను తాగకుండా ఉండలేను. కానీ ఈ ప్రోడక్ట్ వాడినప్పటి నుంచి నాకు ఆ భయం అనేది లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ తాగాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది మెల్లమెల్లగా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు సార్ తను. అది సార్ ఈ టెస్ట్ మెంట్ చెప్దామని. సూపర్. అండ్ లిటరల్ సార్ ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి NMN తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత స్లోగా వాళ్ళకి 4 పెగ్గులు తాగే వాళ్ళు 3కి వచ్చేస్తారండి. 3 తాగే వాళ్ళు 2కి వస్తారు. అండ్ అంత మళ్ళీ తీసుకోవాలన్న ఫీలింగ్, ఆ ఇంటెన్షన్ బ్రెయిన్ ఇవ్వదన్నమాట. అంటే మీరు తాగండి అనే ఫీలింగ్ ఇవ్వదు. ఈవెన్ స్మోకింగ్ ఇష్యూ కూడా ఇట్స్ రైట్. ఎందుకంటే చాలామంది సిగరెట్ ఒక ప్యాకెట్ తాగేవాళ్ళు ఇప్పుడు ఒక 2-3కి వచ్చేసారు చాలామంది. అండ్ అది కూడా అవసరం లేదన్న ఫీలింగ్, ఆ ఇంటెన్షన్. అంటే బ్రెయిన్ ఎప్పుడు కూడా
ఒక సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు మందు తాగాలి, లేకపోతే సిగరెట్ తాగాలి ఇట్లా. ఆ సిగ్నల్ ఏం చేస్తదంటే ఇది ఆపుతదనమాట. ఇది కట్ చేయడం వల్ల ఆ ఇంట్రెస్ట్ అనేది సహజంగా వెనక్కి వచ్చేస్తది. యెస్. అలాంటి రిజల్ట్స్ చాలా ఉన్నాయి. అండ్ కొంతమంది వాటిని చెప్పడానికి జనరల్‌గా నాకు ఈ అలవాటు ఉంది. నేను దీన్ని ఇలా చేస్తే ఉంటుందని చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు. బట్ ఎన్ఎంఎన్ ఈస్ ఎ గుడ్ ప్రొడక్ట్ ఫర్ దట్ బికాస్ ఇఫ్ దే కెన్ యూజ్ ఇట్ దే విల్ బి ఫీల్ వెరీ అంటే దే హ్యావ్ సమ్ నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అండ్ బ్రెయిన్ యొక్క ఫంక్షన్లో ఆ చేంజెస్ అనేవి వస్తాయి. సో దట్స్ ద రీజన్. అండ్ థ్యాంక్ యూ సార్. ఆ పర్సన్కి లివరు అనేటువంటి కాన్సెప్ట్ మీద ఆలోచిస్తున్నారేమో, బట్ ఆయనకి మందు తాగాలన్న ఆ డ్రింకింగ్ హ్యాబిట్ కొంచెం స్లో డౌన్ అయితే దట్ విల్ బి వెరీ 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 గుడ్. బికాస్ అట్లాంటి రిజల్ట్స్ మనకు కావాలి, అలాంటి చేంజెస్ మనం చూడాలి. థ్యాంక్ యూ శరణ్ గారు, థ్యాంక్ యూ. అండ్ ప్రగాఢ్ ప్రసాద్ గారు, ప్రసాద్ రావు గారు, ప్లీజ్ సార్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. గో హెడ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ? అదే ఏం లేదు సార్, ఇప్పుడే నేను కొత్తగా ఫీల్డ్ లో దిగాను సార్. నేను ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్లు చేశాను. మాది నాగరాజు గారు అని వెంకట్రావు గారు ఎలమంచిలి. అయితే మాకు ఒక ఆయన ఏంటంటే ఎప్పుడైతే నడుస్తే ఆవేశం వస్తుంది ఆయనకి, చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఆవేశం. ఆయనకి మనం ప్రొడక్ట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అడుగుదామని చేశాను సార్. సార్ ఇవ్వచ్చండి, ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇవ్వండి. ఆయన ఒక 2 వారాలు 2 టైమ్ ఇవ్వమంటారా? మొదటి 1 వీక్ 1 క్యాప్సుల్ ఇవ్వండి. అండ్ బాడీకి అడ్జస్ట్ అయిన తర్వాత 2 క్యాప్సూల్స్ ఇవ్వండి. ఏజ్ ఎంత ఉంటుంది ఆయనకి? ఓకే సార్. ఏజ్ 50 ఉంటుంది సార్, 50 ఉంటుంది. మీరు 1 వీక్ తర్వాత 2 క్యాప్సూల్స్ ఇచ్చేయండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భాస్కర్ గారు హాయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ హరికృష్ణ గారు ప్లీజ్ గో హెడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అంటే ఈ వారంలో నేను ఒక 2 కస్టమర్స్ ఇచ్చానండి. యాక్చువల్గా వాళ్ళు బిజినెస్ పర్పస్ మీద ఇచ్చాను. అయితే ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారండి. చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగారు. హిప్స్ దగ్గర చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం. ఒక లేడీ అని సార్ మీది ఇంటర్నెట్ స్లో ఉన్నట్టుంది. చాలా ఇబ్బంది పడుతుంది. చాలా హాస్పిటల్ సార్ మీరు వీడియో ఆపేసి మాట్లాడండి సార్. దట్ ఈస్ ద బెస్ట్. హరికృష్ణ గారు బాధపడుతుంది సార్. ఇప్పుడు ఓకే ఓకేనా? ఓకే రైట్ సార్. ఆవిడ చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతుందండి. చాలా ఇబ్బంది పడుతుంది. దగ్గరగా 1 year నుంచి బాధపడుతుంది. ఆ కోర్స్ ప్రకారం వాడాలి. కోర్స్ ఆపేస్తే మాత్రం మళ్ళీ మామూలు అవుతుంది. చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగింది ఆవిడ పాపం, చాలా బాధపడుతుంది. అయితే ఏంటంటే మన ఎన్ఎంఎన్ జస్ట్ నేను ఒక 1 week అయిందండి ఆవిడకి ఇచ్చి. 1 week లోనే ఆవిడకి ఆ హిచ్చింగ్ ఆగిపోయింది. బ్లాకిష్ అయితే మచ్చల కింద వచ్చినాయో ఆ మచ్చలు కూడా తగ్గడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. అలాగే ఇంకొక మేడం గారికి హై బీపీ అండి. దగ్గరగా 160 ఉండేది హై బీపీ. ఆవిడ 15 రోజుల నుంచి వాడటం మొదలెట్టింది. ఆ బీపీ అనేది ఆటోమేటిక్ గా కంట్రోల్కి వచ్చేసిందండి. చాలా అద్భుతం, ఒక మిరాకిల్ చేసింది. అలాగే నిద్రలేమితో ఒక మేడం గారు బాధపడుతున్నారు. ఆవిడకి నైట్ 4-5 పడుకుంటుంది. ఆవిడకి ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత జస్ట్ 1 week లోనండి ఆవిడకి మంచి రిజల్ట్ అనేది రావడం జరిగిందండి. అలాగే ఫిస్ట్ అండి, అంటే ఫిస్ట్ అంటే మనకి చేతిలో తాళాలు గుర్తు తిరుగుతూ ఉంటుంది ఇంచేపు. ఎందుకంటే ఆవిడకి నెల రోజుల్లో దగ్గరగా 20-30 సార్లు పడిపోతూనే ఉండేదండి. అలాంటిది ఈ రోజు జస్ట్ 20 days అయిందండి ఆవిడ వాడుతూ మొదలెట్టి. ఈ 20 days లోనే ఆవిడకి రిజల్ట్ వచ్చింది. చాలా తగ్గిందండి, చాలా కంట్రోల్ అయ్యింది ఫిస్ట్ అనేది. ఈ వారంలో వచ్చిన రిజల్ట్స్ అయితే మాత్రం ఇవ్వండి. ఒక అద్భుతమైన మిరాకిల్స్ చేస్తున్న ప్రోడక్ట్. ఇంకా నా గురించి మీకు తెలియని అవసరం లేదు. ఒక యంగ్ ఇండియాని మనం ఈ ఎన్ఏడి ద్వారా సాధించబోతున్నాం. థ్యాంక్ యూ అండి. ఇంత మంచి అద్భుతమైన ఆపర్చునిటీ, ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మీకు పరిచయం చేస్తాం. తప్పకుండా సార్, సర్టన్లీ వీ కెన్ డూ దట్ బికాస్ మనం ఖచ్చితంగా దాన్ని చేస్తాం.
అండ్ వీఆర్ ఎవ్రీవన్ షుడ్ బి అన్ యంగర్ అండ్ మోర్ హెల్తీ పర్సన్గా ప్రతి ఒక్కరూ ఉండాలి. అండ్ చూడడానికి అందంగా కనిపించాలి, బాడీ స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలి, అండ్ వే ఆఫ్ స్కిల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రతి పర్సన్కి వాళ్ళ యొక్క లైఫ్లో అన్ని రకాలైనటువంటి మార్పులు ఎన్ఈడి ప్లస్ బిజినెస్ స్కూల్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తుంది. దానికి పునాదులు మనమే. దీని మీద అతిపెద్ద సంస్థ, అతిపెద్ద వ్యవస్థ మనం బిల్డ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ రిజల్ట్స్. అండ్ నౌ ఇట్స్ అదర్ పర్సన్ వెయిటింగ్ ఫర్ వివో అండ్ వివో Y7250Z. ప్లీజ్ సార్, గో హెడ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను 13 days ఎబో అవుతుంది సార్ వాడబట్టి. ఖమ్మం నుండి డాక్టర్ కేవి గారు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు. స్టార్టింగ్ లో కొంత అంటే దీని మీద అపనమ్మకాలు ఇట్లా చాలా వచ్చాయి, ప్రొడక్ట్స్ వెళ్ళాయి అనేటటువంటి ఇది ఉండేది. చెప్పడానికి కూడా వేరే వాళ్ళకి కొంత ఇబ్బంది పడేవాళ్ళం. కానీ క్రమక్రమంగా ఇప్పుడు ఈ 13 days లో దాదాపు ఒక 13 members ని డైలీ ఒకరిని టార్గెట్ పెట్టుకొని యాడ్ చేయడం అనేది జరిగింది. మినిమం 5గురికి చెప్పాలి. ఒకరినైనా కనీసం ఈవినింగ్ లోపు మనం చెయ్యాలి. తర్వాత రెగ్యులర్ ఫీడింగ్ తీసుకోవాలనే టార్గెట్తో చేస్తున్నాం. చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. పర్సనల్గా మేము కూడా నేను మా వైఫ్ అట్లాగే మా పేరెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్. ఇది ఒక రకంగా హెల్త్ పరంగా ఒక అదృష్టం లాగా భావించేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొంతమంది అడుగుతున్నారు సార్, మా బాబు 10th class అట్లా చదువుతున్నారు, వాళ్ళకి ఏమన్నా ఇవ్వచ్చా, ఎగ్జామ్స్ టైం కదా, ఏమన్నా యాక్టివ్గా ఉండటానికి ఇది ఏమన్నా యూజ్ అయిద్దా అట్లా అడుగుతున్నారు సార్. అట్లా ఏమన్నా యూజ్ చేయొచ్చా అండి? ఆ ఏజ్ వాళ్ళకి అవసరం ఉండదు సార్. ఒకవేళ అంటే కొంచెం యాక్టివ్నెస్ కావాలంటే మాత్రం 2 daysకి ఒక క్యాప్సూల్ ఇవ్వమని చెప్పండి. అంటే కంటిన్యూస్ ప్రాసెస్ కాదు, అంటే కొద్దిగా ఎనర్జీగా ఉంటారు. అండ్ ఎనర్జీగా ఉండడం వల్ల ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి చదవగలరు సార్. 2 daysకి ఒకటి ఇమ్మని. అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్. బిజినెస్ ప్లాన్ కూడా చాలా బాగుంది. కష్టపడితే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి అనేది ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా ఉంది. మేము కూడా ఊటీ రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. దగ్గరలో ఉన్నాం, ఖచ్చితంగా వస్తాం సార్. అక్కడ కలుస్తాం. థ్యాంక్ యూ Thank you, సార్. sir. Definitely. We'll definitely go there and we have a good time together, sir. థ్యాంక్ యూ. Thank you so much. And it's time. Bhaskar sir, go ahead అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ? సార్ ఫైన్ సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మాకు మా గురుగారు రమణారావు గారు హ్యూమర్ సార్. ఓకే. అతను ఇప్పుడు మా దగ్గర ప్రజెంట్ నాకు కొత్తగూడెంలో ఉన్నాడు. మాకు తెలంగాణ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ సార్. అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ నవ్వు ఇక్కడే ఉన్నాడు సార్. ఓకే. అంటే మీ టీం వర్క్ పాపం చాలా మాకు అందరం కలిసి బాగా చేస్తున్నాం. ఇక్కడ ఆయాస్ అని, గౌస్ అని, నేను ఇంకా చాలా మంది ఉన్నాం సార్. కోయాడ శ్రీనివాసరావు అని ఇప్పుడు మన జూమ్ లో ఉన్నారు వీళ్ళంతా సార్. అయితే మేము అంటే ఇప్పుడు ఇంతవరకు నా ముఖం గ్లో వచ్చింది, నేను వాడబట్టి నా కాలు కూడా సెట్ అయినాయి సార్. ప్రస్తుతానికి మంచిగా ఉన్న దాన్ని బట్టి నేను 6 మనం ఎన్రోల్ చేసినాం. సార్ కూడా పాపం రమణారావు గారు ఇక్కడికి వచ్చి గత 5 days అయితే ఉంది. 5 days లో 30 members అందరూ మేము వర్క్ చేసి 30 members దాకా చేర్పించినాం సార్. ఎన్రోల్ చేయించినాం. వాళ్ళు కూడా బెస్ట్ రిజల్ట్ అని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ వాడుతుండ్రు. బాగుంది సార్, మొత్తం ప్రోడక్ట్ బాగుంది, మంచిగా డెవలప్ అవుతుంది సార్. మేము కొద్దిగా అంటే ఇక మేము ఊటికంటే ఉన్న పరిస్థితుల్లో కొద్దిగా ఎన్నో కాలేకపోతున్నాం. ఇంకా అంత మంది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ వరకు అందరికి మ్యాక్సిమం చేస్తుంది. అంటే మీరు ఎక్స్టెన్షన్ అడుగుతున్నారా? ఎక్స్టెన్షన్ ఏం లేదు సార్. ఎక్స్టెన్షన్ ఏం కాదు, అంటే ఇక చేయబోతున్నాం అని చెప్పబోతున్నా సార్. అయితే తప్పకుండా సార్, మీరు అచీవ్ అవ్వండి. ఊటీకి రండి. ఆల్రెడీ ఊటీలో మీటింగ్ హాల్ బుక్ అయిపోయింది, రూమ్స్ అన్ని బుక్ అయిపోయి 22nd 6 PM కి మన ఈవెంట్ ఉంటుంది. అండ్ 21st ఈవినింగ్ 6 PM కి ఒక మంచి డీజేతో పార్టీ ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ ఫిక్స్ అయిపోయాయి. బట్ మనమే అక్కడికి వెళ్ళి మన ప్రజెన్స్ చూపించాలి.
We have a very good and nice time there, sir. Definitely miss avattu prati member kuda. Ooty is a best experience. Also, we have a good news and the Ooty lo manam chala vishayalu discuss chesukobothunna. And thank you, sir, Bhaskar garu. Please don't miss the opportunity. Thank you, sir. Thank you so much. And time for Kuresh garu. సార్ గుడ్ మార్నింగ్ సార్. Very good morning, Kuresh garu. సార్ సార్ చిన్న డౌట్ సార్. యాక్చువల్గా రీసెంట్గా ఐ ఆపరేషన్ చేసుకున్నారు సార్. Okay. వాళ్ళు ఇది ఎర్లీ మార్నింగ్ ఒక థైరాయిడ్ క్యాప్సూల్ తీసుకుంటున్నారు. దాని ముందు మంది ఎన్ఎంఎన్ తీసుకోవాలి సార్, అదే దాని ఆఫ్టర్ తీసుకోవాలా సార్? ముందు NMN తీసుకున్న తర్వాత ఏదైనా తీసుకోండి. ఓకే సార్. 30 minutes అయిన తర్వాత ఏదైనా తీసుకోవచ్చు. 30 minutes తర్వాత ఏదైనా తీసుకోవాలి సార్. Yes. ఓకే సార్. అంటే రీసెంట్గానే ఒక 2 weeks బ్యాక్ వన్ వీక్ బ్యాక్ సర్జరీ జరిగింది. అది సార్ ప్రాబ్లం. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఇవ్వండి, ఫస్ట్ ఇది ఇవ్వండి, తర్వాత మిగతా దాన్ని తీసుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ పర్సన్ రాజా కేకేడి, కాకినాడ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఏమీ లేదు సార్, చిన్న క్లారిఫికేషన్ కోసం చేశాను సార్. నేను మా అన్నయ్య గారు అమ్మాయి 16 years సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తనకి విపరీతమైన మైగ్రేన్ వస్తుంది సార్. ప్లస్ మైగ్రేన్ తో పాటు తనకి ఏమవుతుందంటే అండి, తన రైటింగ్ చేస్తే ఈ జబ్బలోంచి గట్రా లాగుతుందంట సార్. మనది NMN మనం ప్రిఫర్ చేయొచ్చా ఏంటండి సార్? అంత లో ఏజ్ కి NMN అవసరం లేదు, బట్ కాకపోతే కండిషన్ ఆఫ్ ద పర్సన్ ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా అయిపోయింది కాబట్టి, అందుకనే సార్ ఎవరైనా సరే ఒక 15 years నుంచి 25 years బిట్వీన్ ఉన్న వాళ్ళకి ఒక క్యాప్సుల్ ఎవ్రీ 2 days కి ఇవ్వచ్చండి. NMN నీడే బాడీకి ఇవ్వచ్చు, కానీ డైలీ అవసరం లేదు. ఓకే సార్. అంటే తనకి సైకిల్ కూడా కరెక్ట్గా లేదు సార్, పీరియడ్ సైకిల్, మెన్స్ట్రువల్ సైకిల్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది సార్. ఎస్, ఇవ్వచ్చు సార్, ఇవ్వండి, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సార్. దానికోసం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమణ్ నీలి గారు, ప్లీజ్ సార్, అన్మ్యూట్ సార్. సార్ నేను పూనా నుంచి మాట్లాడుతున్నాను. హలో సార్, వెల్కమ్ టు మహారాష్ట్ర సార్. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నాడు. ఆయనకు యాక్చువల్లీ షుగర్ చాలా హై ఉంది, బీపీ మళ్ళీ హై వస్తుంది. ఆల్రెడీ 1.5 years నుంచి షుగర్ అని బీపీ HbA1c ఈస్ టోటలీ 12.5 ఉంటుంది. వాళ్ళు వాడచ్చు అనేది, అంటే యాక్చువల్లీ ఎలా తీసుకోవాలా, అంటే సార్ వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి ఇది? ఎస్, ఆ పర్సన్కి సార్ NMN అనేది ఎవరికైనా యూజింగ్ ప్రాసెస్ ఒక్కటేనండి. ఎంటీ స్టమక్ తో తీసుకొని ఒక క్యాప్సుల్ 150 ml వార్మ్ వాటర్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. తద్వారా ఆయనకి స్లోగా, అంటే ఆటోమేటిక్గా ఒక 1 week లోనే ఫస్ట్ ఆయన బాడీలో ఆల్మోస్ట్ ఎనర్జీ లెవెల్స్ అనేటివి పెరగడం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, అండ్ అతనికి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటివి నార్మలైజ్ కాకుండా, అవి HbA1cలో కూడా మీరు టెస్ట్ చేస్తే, అంటే ఒక 3 months బ్లడ్ షుగర్స్ నార్మలైజ్గా అది కనెక్ట్ చేస్తుంది కాబట్టి, అండ్ అది కంట్రోల్ అవ్వడం కోసం NMN అనే సప్లిమెంట్ ఏంటంటే, జనరల్గా NMN ఈజ్ ఫర్ ద ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది, అండ్ స్టెబిలైజ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే అండ్ క్యాలరీ రిస్ట్రిక్షన్ ప్రాసెస్ ఉంది సార్. జనరల్గా NMN తీసుకోవడం వల్ల మన బాడీలో, అంటే మన DNAలో ఒక డీపెస్ట్ ప్రోటీన్ మాలిక్యూల్ ఉంటుంది, దాన్ని సర్టైన్స్ అంటారు. ఈ సర్టైన్స్ అనే మాలిక్యూల్ ఏం చేస్తుంది అంటే క్యాలరీస్ రిస్ట్రిక్ట్ చేస్తుంది సార్. మోస్ట్ ఆఫ్ ద క్యాలరీస్ ఉన్నప్పుడే బాడీకి మోస్ట్ ఇన్సులిన్ అనేది కావాలి, అంత ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. బట్ NMN తీసుకోవడం వల్ల ఈ యొక్క ఏదైతే క్యాలరీ రిస్ట్రిక్షన్ ప్రాసెస్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుందో, బాడీకి కావాల్సినటువంటి మెజారిటీ ఆఫ్ ద ఇన్సులిన్ స్లో డౌన్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఇన్సులిన్ లెవెల్స్ అనేటివి కూడా మనం బ్యాక్ తీసుకురావచ్చు. అలాగే ఒక 3 months కి 4 months కి మనం తీసుకోవాల్సినటువంటి మ్యాక్సిమం ఆఫ్ ద టాబ్లెట్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని స్లో డౌన్, అంటే తగ్గించుకుంటూ రావచ్చు అనమాట. ఐ మీన్ ద క్వాంటిటీ ఆఫ్ ద డోసెస్ నేను చెప్పేది, డోసెస్ స్లో చేసుకుంటూ రావచ్చు. అండ్ ఆ పర్సన్కి ఏం చేస్తారంటే, మీరు 2 days ఇవ్వండి సార్, 2 times ఇవ్వండి. మార్నింగ్ ఫస్ట్ 1 week మాత్రం ఒక్కసారి ఒక మార్నింగే ఇవ్వండి, అండ్ ఆఫ్టర్ 1 week తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. 1 BD 2 BD ఇవ్వాలా? మార్నింగ్ ఈవినింగ్ 2 times.
అండ్ ఓకే. ఈవినింగ్ కూడా సార్ 2 hours బిఫోర్ మీల్ సార్. ఓకే. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్ రమణ్ గారు, థ్యాంక్ యూ సార్. ఎస్. అండ్ అనదర్ పర్సన్ మిస్టర్ ఈసీఆర్ గారు, గో హెడ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ నా సార్. పేరు చంద్రశేఖర్ రెడ్డి గారు బాగున్నారా? సార్ బాగున్నాను సార్. రైట్. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. నేను అగ్రికల్చర్ సార్, వ్యవసాయం చేస్తాం సార్. నేను 3 months బ్యాక్ ప్రోడక్ట్ తీసుకున్నా సార్. తీసుకున్న తర్వాత తగ్గింది. మా మమ్మీకి ఇవ్వడం వల్ల మొఖాల నొప్పులు కూడా తగ్గినాయి సార్. ఇప్పుడు 10 days బ్యాక్ మా పాపకు ఇంటర్మీడియట్ సార్. ఇంటర్మీడియట్ అయితే నారాయణ కాలేజీలో ఐఐటి సిలబస్ అన్నట్టు వాళ్ళకి బాగా స్ట్రెస్ బాగుంటుంది కదా సార్. అయితే ఆమెకు మోషన్ ఫ్రీ ప్రాబ్లం ఉంటే 2-3 times హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్తే వాళ్ళు ఏదో విటమిన్ డి, సి, అవి లోపం ఉన్నాయని మెడిసిన్ రాశారు సార్ 2-3 times. నాకు బాగా థింక్ చేసి బాజీ సార్కు ఒకసారి కాల్ చేసి నేను 10 days మేబీ సార్ ఇంటర్నెట్ స్లో ఉన్నట్టుంది. ఓకే. 7,000 వరకు అమౌంట్ కూడా వచ్చింది సార్. 2 times రీపర్చేజ్ చేసిన. మళ్ళీ పోతే ఒక 3 members అంటే జంట వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి తీసుకోమని ఒక 3 members కి ఇవ్వడం జరిగింది. మంచి రిజల్ట్ వచ్చింది సార్. వాళ్ళు కూడా ట్రైపాడ్ తీసుకుని స్టార్ట్ చేస్తామంటారు సార్. నా సజెషన్ ఏంటిదంటే సార్, ఎవరైనా కపుల్స్ కన్జ్యూమ్ చేస్తే ఒకరి రిజల్ట్ ఒకరికి అర్థమవుతుంది సార్. దాదాపు అలా రికమెండ్ చేస్తే బాగుంటుంది సార్ కపుల్స్ తీసుకునే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పిన ఆలోచన చాలా బాగుంది. ఎందుకంటే కుటుంబంలో భార్య భర్త తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కానీ అండ్ హెల్త్ పట్ల ఒక అవగాహన అనేది బిల్డ్ చేసుకోవడం వల్ల, అండ్ ఎప్పుడైతే కపుల్స్కి పర్ఫెక్ట్గా హెల్త్ కాన్షియస్నెస్ ఉంటుందో ఆటోమేటిక్గా ఫ్యామిలీ అంతా కూడా ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటారు. సో దట్ ఈస్ అ మేజర్ ఇష్యూ. మనం జనరల్గా అంటే పట్టించుకోవట్లేదు. అంటే ఫ్యామిలీలో ఒక రిలేషన్ అవేర్నెస్తో పాటు హెల్త్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం అండ్ ప్రతి దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. వెరీ గుడ్ సజెషన్ సార్. అండ్ అలాగే ఫార్మర్ బిజినెస్ కూడా రైతే బిజినెస్ బాగా ముందుకు వెళ్తుంది సార్ ఇద్దరు కన్జ్యూమ్ చేస్తే. అవును అవును. అయితే మా మిస్సెస్ వాళ్ళ డాడీకి ఇట్లా బ్లడ్ ఫ్లాట్ అయింది సార్. ఇద్దామంటే గదేం చేస్తాం మళ్ళా మనకు ఒకటి అవుతుంది అట్లా అని వాళ్ళు పక్క పెడుతుర్రు సార్. అట్లా ఇద్దరు కన్జ్యూమ్ చేస్తే వేరే ఉంటుంది సార్. అట్లా ప్లాన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్, తప్పకుండా. రైట్. థ్యాంక్ యూ సార్ ఏసీఆర్ చంద్రశేఖర్ రెడ్డి గారు. అండ్ మిస్ వి ప్రియా గారు, ప్లీజ్ గో హెడ్ అండి. హలో సార్. హలో, నమస్తే అండి. సార్ మా మిసెస్ బ్రెయిన్లో ఫ్లాట్ అయింది సార్. బ్రెయిన్లో ఫ్లాట్ అయింది. ఎంఆర్ఐ స్కాన్లో తీస్తే ఓకే ఫ్లాట్ అయింది. ఫిట్స్ వస్తుంది సార్. కళ్ళల్లో స్పార్క్ లాగా వస్తుంది సార్. కళ్ళల్లో స్పార్క్ లాగా వస్తుంది. ఓకే. ఫిట్స్ వస్తాయి సార్. ఇప్పుడు నేను వింటున్నా ఇప్పుడు కొత్తగా. మీరు 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 అంటే ఆ ప్రాబ్లంతో ఉన్నారు. మీరు ఎన్ఎంఎన్ యూస్ చేయాలనుకుంటున్నారా? సార్ యూస్ చేస్తున్నారా, యూస్ చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటున్నా సార్. అవును సార్. ఇప్పుడు మీరు ఆ ప్రాబ్లమ్కి కూడా ఇవ్వచ్చు సార్, తీసుకోవచ్చు. ఎన్ఎంఎన్ అనేది ఎక్కడైతే బాడీలో డిఫెక్ట్ ఉంటుందో డిఫెక్ట్ ఏరియాలోకి వెళ్ళి పనిచేసి ఆ ప్రాబ్లమ్ని న్యాచురల్గా ఫంక్షన్ చేయడం. అంటే సహజంగా ఎలాగైతే శరీరం తత్వం ఉంటుందో, అంటే ద నేచర్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, దాన్ని బ్యాక్ తీసుకొచ్చి ఆ విధంగా దాన్ని కంట్రోల్ చేస్తుంది సార్. నో ప్రాబ్లమ్స్, ఇవ్వండి మీరు. సార్ మీ నంబర్ చెప్తారా సార్? బాగా మాట్లాడరా. మీ మీ యొక్క మిమ్మల్ని ఎవరు ఇందులోకి ఇన్వైట్ చేశారు? నేను చెప్తలేదు సార్. నేను వింటున్నా అంతే. ఇప్పుడే వింటున్నా సార్. లేదు లేదు, మీకు ఈ సెషన్ ఎవరు పంపించారు ఈ లింక్ మీకు? ఒకసారి మీ నంబర్ ఇస్తే మాట్లాడదు సార్.
నేను నంబరు పంపిస్తాను సార్. నేను పర్సనల్గా మాట్లాడతాను. అంటే యాక్చువల్గా మోర్ దెన్ 5000 మెంబర్స్ దగ్గర నంబర్ ఉంది. ప్రతి నిమిషానికి కాల్ వస్తే అన్ని హ్యాండిల్ చేయాలి కదా. నేను మీతో అదే పర్సనల్గా మాట్లాడతాను. మా మన్మన్ కూడా ఆటిజం అవుతుందా సార్? ఆటిజం 5 years old. లేదు సార్, లేదు. ఆటిజంకి పని చేయదు. ఆటిజంకి సంబంధించి ఒక యూనిక్ సప్లిమెంట్ ఉంది. దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. త్వరలోనే దాన్ని ఒక మంచి ప్రూవెన్ చేసినటువంటి ఒక పర్సన్ దగ్గర మనం హ్యాండిల్ చేద్దామని చూస్తున్నాం. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. లేటర్ విల్ బ్రింగ్ దట్ ప్రోడక్ట్ ఆల్సో. దీని బుక్ ఉన్నదా సార్? బుక్ కావాలి మనకు. బుక్ పంపిస్తారు సార్. మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారో ఈ మీట్ దీని గురించి ఎవరు చెప్పారో వాళ్ళతో మాట్లాడండి సార్. వాళ్ళు అన్నీ ఇస్తారు మీకు. బుక్ కానీ పాంప్లెట్స్ కానీ ఉన్నాయి, స్టడీ చేద్దామని సార్. పంపిస్తారు సార్, పంపిస్తారు. మన వాళ్ళు పంపిస్తారు. బుక్ ఉంది, బుక్ పంపిస్తారు. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాసుదేవ్ కుందా గారు. ప్లీజ్ గో హెడ్ సార్. సార్ మార్నింగ్ సార్. కెన్ యూ హియర్ మీ? సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? సూపర్ సార్. అల్టిమేట్ అండ్ అమేజింగ్, అన్స్టాపబుల్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేసి 2 months కంప్లీట్ అయిపోయింది. మా ఫ్యామిలీలో 5 వాడుతున్నాం సార్. నేను, నా వైఫ్, మా మదర్, మా ఫాదర్, మా అత్తయ్య గారు. సో నాకు, నా వైఫ్కి అయితే హెల్త్ పరంగా ప్రాబ్లం ఏం లేదు. బట్ వీఆర్ వెరీ యాక్టివ్ అండ్ ఐఎమ్ లుకింగ్ వెరీ యంగ్. నేను, నా పెద్ద కూతురు బీటెక్ చదువుతుంది. మీ ఇద్దరం కలిసి బయటకు వెళ్తే మీ సిస్టర్ అని అడుగుతున్నారు. సో నాకు అది చాలా నచ్చింది. మా అమ్మాయి బాగా ఫీల్ అవుతుంది, నేను కూడా NMN వాడతాను, మన ఇద్దరం సిస్టర్స్ లా కనపడకూడదు, నేను డాక్టర్ లా కనపడాలని. సో మా అత్తయ్య గారికి ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి సార్. మా మదర్కి, ఫాదర్కి నొప్పులు, కాళ్ళ మంటలు తగ్గినాయి, షుగర్ కంట్రోల్లోకి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేము ఇచ్చిన నేను చాలా మందికి ఇచ్చాను సార్. దానిలో ఒక పేషెంట్, అంటే పేషెంట్ అనటానికి లేదు, తన ఇంట్లో వర్క్ చేస్తారు సార్, మెయిడ్ లాగా. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండి నైట్ ఇంటికి వెళ్ళిపోయే మనిషి. ఆమెకు ఉన్నటువంటి 5 months బ్యాక్ హార్ట్ స్ట్రోక్ వచ్చి మా దగ్గరలో ఒక హాస్పిటల్లో స్టంట్స్ వేశారు. ఆమె బెడ్ అయిపోయారు, అసలు లెగవలేకపోతున్నారు. నేను ఈ NMN గురించి ఒకళ్ళకి చెప్తుంటే వాళ్ళ అబ్బాయి విన్నాడు సార్. ఆయన వాచ్మెన్, వాళ్ళ అబ్బాయి వాచ్మెన్ అంటే మీకు తెలుసు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. అలాంటి అతను, సార్ ఇది మా మదర్కి వాడొచ్చు అని అడిగాడు. ఖచ్చితంగా వాడొచ్చండి, ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అడిగితే ఆయన శాలరీ రాగానే 5000 పెట్టి తీసుకెళ్ళాడు. వాళ్ళ మదర్ వాడటం మొదలుపెట్టి ఇప్పటికీ 35 days సార్. ఆమె లేచి నార్మల్ అయిపోయి తిరుగుతూ నేను ఇంకా పనికి వెళ్ళిపోతానని చెప్తుంది సార్. 5 నెలల నుంచి మంచంలో ఉన్నామా, నేను లేచి పనికి వెళ్ళిపోతాను, నాకు ఇప్పుడు చాలా బాగుంది అని అడిగింది. అసలు నాకెంత హ్యాపీ అనిపించిందంటే, ఇంతకంటే ఏం కావాలి సార్ మనకి సాటిస్ఫాక్షన్. ఒక బెడ్లో ఉన్న మనిషి, వాళ్ళకి ఇబ్బందే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బందే, వాళ్ళని ఫీడ్ చేయాలన్నా, వాళ్ళకి అన్ని పనులు చేయాలన్నా కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది. అలాంటిది మంచంలో ఉండి వాళ్ళకి చేయాలంటే అందరికీ ఇబ్బంది. అలాంటి మనిషిని మనం మన NMNతో లేపి వాళ్ళకి ఎనర్జీని ఇచ్చి, ఇంట్లో పని చేసే పని కూడా చేసుకోలేని మనిషి లేచి పనికి వెళ్ళిపోతానని చెప్తుందంటే ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాను సార్ మన NMN ద్వారా వాళ్ళకి. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ నేనైతే సమాజంలో ఎంతో మందికి ఈ NMNతో సేవ చేయాలనుకుంటున్నాను సార్. సో నెక్స్ట్ టైం నేను మళ్ళీ మా చిన్న పాపతో వెళ్ళి మీ అన్నయ్య అనిపించుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు పెద్ద పాపతో అనిపించుకుంటున్నాను మీ అన్నయ్య అని. సో మా చిన్న పాపతో కూడా వెళ్ళి మీ అన్నయ్య అనిపించుకోవాలి. సో NMN నేను ఆపకుండా వాడతాను. అండ్ నేను చాలా మందికి చెప్పాలి అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ వండర్ఫుల్ ప్రొడక్ట్. సుబ్రహ్మణ్యం గారికి ఎంతో మంది రుణపడి ఉంటారు. సో నాకు చాలా చాలా నచ్చింది సార్. నేను చాలా మందికి చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ జూమ్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వాడండి, వాళ్ళందరికీ మంచి రిజల్ట్ ఇవ్వండి. అండ్ అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్సే మాట్లాడతారు, మీకంటే ఎక్కువ మీ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడతారు ఆ రిజల్ట్స్తో. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్రహ్మణ్యం గారు ఫర్ బ్రింగింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్రొడక్ట్. నాకైతే చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ వండర్ఫుల్. బికాస్ ఒక వ్యక్తి కొత్త జీవితాన్ని ఇవ్వడం అనేది అంతకంటే తృప్తినిచ్చినట్టు. ద సాటిస్ఫాక్షన్ లెవెల్ అది ఒక పీక్ తీసుకెళ్తుంది. లిటరలీ మీ వర్డ్స్లో అది ఫీల్ అయ్యాను. నా ఇంటెన్షన్ కూడా అలాంటిదే. సో అది నేను ఏదైతే ఫీల్ అయ్యానో, నేను ఏదైతే చూడాలనుకున్నానో అది నాకు కనిపిస్తూ ఉంది. బికాస్ దట్స్ ద చేంజ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ద సొసైటీ. రియల్లీ థ్యాంక్ యూ. సో మీరు ఒక మాట అన్నారు, ఆ పర్సన్ హీఈస్ లైక్ ఏ వాచ్మెన్ అని.
అండ్ ఐ టెల్ యూ సార్, మీరు కరెక్ట్గా అతనితో మాట్లాడండి, అతను కోటేశ్వరం చేద్దాం మనం. అతని కుటుంబం ఆరోగ్యాన్ని కాదు, అతన్ని కోటేశ్వరం చేద్దాం. ఐఎమ్ షూర్ అది మనం ఖచ్చితంగా చేసి చూపిస్తాం. సూపర్ సార్. నేను యాక్చువల్గా సార్ ఆయనతో మొన్న సెకండ్ టైము నేను అమ్మకి ఇంకా వాడాలా, అమ్మ లేచి తిరిగేస్తుంది కదా అంటే, కాదు 6 months అయినా మినిమం వాడాలి, ఆ తర్వాత మనం ఆ కండిషన్ బట్టి ఇంకా వాడదామంటే ఆయన వెంటనే మళ్ళీ 5,000 పెట్టుకొని వచ్చాడు సార్. సో ఇప్పుడు మీరు రీపర్చేజ్లో ఉన్నారు, 5,000 అవసరం లేదు, 4,000 ఇవ్వండి చాలు అని చెప్తే ఆయన ఫుల్ హ్యాపీ అయ్యాడు సార్. నేను అడగకుండానే నాకు మీరు తగ్గించి ఇచ్చారని. ఆయనకి నేను అడిగాను సార్, ఇట్లా మనకి ఇది ఆపర్చునిటీ కూడా ఉంది ఇట్లా అని చెప్తే ఆయన ఏమన్నారంటే, నేను ఆల్రెడీ ఇద్దరికి చెప్పాను సార్, వాళ్ళు ఊర్లో లేరు వస్తా అన్నారని. అంటే మనం చెప్పకముందే మోటివేట్ అయిపోయి దే ఆర్ గివింగ్ ద మెసేజ్ టు సొసైటీ. సో మనం గనక వీళ్ళు వాచ్మెన్, వాళ్ళు కార్పెంటర్, వాళ్ళు ఆలోచించకుండా ప్రతి ఒక్కళ్ళకి ప్రొడక్ట్తో పాటు ఆపర్చునిటీ చెప్పాలి అనేది ఆయన చెప్పారు సార్ నాకు. నేనేంటంటే ప్రతి ఒక్కళ్ళకి రిజల్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నాను తప్పితే ఫైనాన్షియల్గా ఎవరికి చెప్పట్లా. కానీ ఇది చెప్పడం వల్ల ఆయనంతటా ఆయన చెప్పి, నేను ఆయనకి చెప్పిన తర్వాత ఆయన తీసుకున్న రిజల్ట్ చెప్పిన తర్వాత నాకు అనిపించింది సార్, ప్రతి ఒక్కరికి మనం ఇది చెప్పాలి, ప్రతి ఒక్కరికి రిజల్ట్ ఇవ్వాలి, దీనిలో ఉన్న బెనిఫిట్ చెప్పాలి అని. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్రహ్మణ్యం గారు. 5,000 రూపాయలతో వండర్స్ క్రియేట్ చేసే ఒక ప్లాన్ మీరు తెచ్చారు. జనరల్గా 5 లక్షలు 10 లక్షలు లేని ఏ బిజినెస్ చేయలేని రోజుల్లో మీరు 5,000తో అట్లీస్ట్ వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళు ఫ్రీగా కొనుక్కుండే ఒక ఆపర్చునిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకైతే చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. పైన ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నేను నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ గ్రాటిట్యూడ్ సార్, సూపర్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సార్. అండ్ అదర్ పర్సన్ ఉన్నారు ఇక్కడ, అండ్ మిస్టర్ వి నరేంద్ర గారు, గో హెడ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ నరేంద్ర గారు. సార్ ప్రొడక్ట్ ఎక్సలెంట్ ఉంది, కాకపోతే చిన్న ఒకటి ఈ ప్రొడక్ట్ మా కజిన్ డాటర్ ఉంది సార్. ఆమెకు క్రాన్స్ అనేది 5 years నుండి ఉంది సార్. అది ఆమె 38 years ఉంటుంది, చాలా వీక్ ఉంటుంది, ఏం తిన్నా పడదు. ఇప్పుడు దానికి మెడిసిన్ ఏంటంటే ఎవ్రీ 15 days ఒకసారి ఒకటి ఇంజెక్షన్ తీసుకుంటుంది. ఆ ఇంజెక్షన్ తీసుకోకుండా ఇంకెక్కువ అవుతుంది సార్. అది దానికి రీజన్ ఇప్పుడు ఇది మనం వాడచ్చా ఎన్ఎం ప్రోడక్ట్? అయితే ఎన్ఎంఎన్ అయితే కంటిన్యూస్ గా మనం ఎవరికైనా ఇవ్వచ్చు సార్, ఎందుకంటే అదైతే ఇచ్చే అవకాశం ఉంది తలకి, నో ప్రాబ్లం. బట్ అంటే ఆమెకు ముందే ఏంటంటే వీక్ ఇది తీసుకుంటే ఏమైద్దో, అది తీసుకుంటే ఏమైద్దో అనేది చాలా అది ఉన్నది. ఫుడ్ కాడ కూడా అంతే, మెడిసిన్ కానీ ఏదైనా మనం ఇచ్చినా అని అట్నే ఉంటుంది. వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉందా? వామిటింగ్ సెన్సేషన్ అప్పుడప్పుడు వస్తుంది. ఓకే. ఇవన్నీ రిజల్ట్స్ వింటున్నా కాబట్టి మరి ఒకసారి మనం వాడచ్చా? ఆమె 5-6 years చాలా ప్రాబ్లం ఆమెతోటి. అవునవును, అర్థమైంది. ఆ మెడిసిన్ తీసుకుంటేనే మరి ఆ ఇంజెక్షన్ ఒకటి తీసుకుంటేనే కొంచెం రిలీఫ్. అది మిస్ అయింది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం. ఏది తిన్నా వామిటింగ్ రావడానికి వికారంగా ఉంటుంది, పడదు, బాడీలో వీక్ అవడం చాలా వీక్. ఎంత కేజీ 35 kgs ఉంటాయి సార్, 38 years. ఓకే సరే, ఇవ్వండి సార్. ఫస్ట్ అయితే మీరు ఒక 1 month ఒక బాటిల్ ట్రై చేయమని చెప్పండి, లెట్స్ ట్రై అని చెప్పండి, దెన్ సీ ద మ్యాజిక్. ఓకే, అంటే 1 month టాబ్లెట్ అంటారా? 1 month ఇవ్వండి. అంటే ఫస్ట్ వచ్చి ఒక 1 week 1 capsule ఇవ్వండి, తర్వాత 2 capsule ఒక 1 week ఇచ్చి మళ్ళీ ఒక 1 week ఒక క్యాప్సూల్ లాగా అలా 4 cycles ఇవ్వండి సార్. ఓకే ఓకే సార్, అదే చాలా వీక్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ అయితే, ఆమెతో పెద్ద ప్రాబ్లం. అర్థమైంది సార్. అలాంటి సమస్య వల్ల ఫైనాన్షియల్ గా కూడా వీక్ అయిపోతుంది సార్ ఫ్యామిలీస్. ఎస్ అదే ఆమె ఆల్రెడీ లెక్చరర్, అమ్మాయి కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఓకే. కానీ ఈమె హెల్త్ ప్రాబ్లం వచ్చేసి 5-6 years నుండి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్. అది అంటే ఇది ఏమన్నా మరి వాడితే ఎట్లా ఉంటుంది ఏంటిది, అదే ఒకసారి కనుక్కుందాము. వాడిపించండి, ఒక 1 month లో వాళ్ళే మాట్లాడతారు దీని గురించి. అంతే అంటారా సార్? అంతే. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ డాండ్రఫ్ కి ఏమన్నా ఎఫెక్ట్? డాండ్రఫ్ మా బేబీకి ఉన్నది. డాండ్రఫ్ అంటే మొత్తం వెంట్రుకలు ఊడిపోవడం మొదటి పిసిఓడి ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి సార్. అయితే అది డాండ్రఫ్ వేరు, కానీ పిసిఓడి అనేది హార్మోన్ రిలేటెడ్ ఇష్యూ అండ్ ఇంటర్నల్ కాబట్టి దానికి ఓకే ఇవ్వచ్చు. బట్ డాండ్రఫ్ అనేది సర్ఫేస్ సార్, సర్ఫేస్ మీద అసలు పనిచేయదు. ఎన్ఎంఎన్ పైన పనిచేయదు, లోపలే పనిచేస్తుంది, రూట్ లెవెల్ పనిచేస్తుంది. రైట్ సార్.
థ్యాంక్ యూ సార్ నరేంద్ర గారు, థ్యాంక్ యూ. అంటే పీసీఓడికి ప్రాబ్లం వాడచ్చు అంటారా టాబ్లెట్? వాడచ్చు. ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కదా, ఒక మేడంకి అదే సమస్య ఉండేది. ఇప్పుడు షీఈస్ వెరీ హ్యాపీ విత్ దట్. యా సార్, షీ ఈజ్ ఇన్ 22 years. నో ప్రాబ్లం, ఇవ్వచ్చు, మీరు ఇవ్వండి సార్, డైలీ ఒక క్యాప్సిల్ ఇచ్చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, నేను ఒకసారి ట్రై చేస్తాను సార్. రైట్ సార్, రైట్. అండ్ ద నెక్స్ట్ పర్సన్ ఈస్ మిస్ పోలా సింధూజా. ప్లీజ్ గో హెడ్ అండి. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. సార్ అది నేను వీడియో అయితే ఆన్ చేయలేదు, ఇంట్లో ఉన్నాను. నో వరీస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యాక్చువల్లీ నాకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసింది దుర్గాప్రసాద్ సార్ అండ్ గిరి సార్. అంటే దుర్గాప్రసాద్ సార్ అండ్ గిరి సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేను ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా మదర్ అండ్ నేను ఇద్దరు యూజ్ చేస్తున్నాము. అంటే అరౌండ్ ఒక సిక్స్ days అవుతుంది సార్. అంతే 6 daysలోనే మా మమ్మీకి మంచి రిజల్ట్స్ వచ్చింది. అండ్ నాకు కూడా బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది సార్. అంటే యాక్చువల్లీ నాకు సి సెక్షన్ తర్వాత బాగా హ్యూజ్గా బాడీ పెయిన్స్ అండ్ బ్యాక్ పెయిన్ చాలా ఉంది. ఇప్పుడు కొంచెం అది కంట్రోల్ అయింది సార్. అంటే యాక్చువల్ ఎవ్రీడే ఏంటంటే మా డైలీ యాక్టివిటీ ఆఫీస్కి వెళ్ళాలి, కిడ్స్ని తీసుకొని రావాలి, మళ్ళీ మేము ఇంటికి రావాలి. అంటే అరౌండ్ మేము ఎవ్రీడే 6 floors ఎక్కాలి, దిగాలి. సారీ 7 floors. మదర్ వాళ్ళది 4 floors, ఇక్కడ నాది 3 floors. అంటే మాకు ఎంత ఆయాసం వచ్చేదంటే నాకు అవంతా యాక్టివిటీ చేసే వరకు. ఇప్పుడు నార్మల్గా ఎక్కగలుగుతున్నాను అసలు. ఎంత 6 daysలోనే బెటర్ రిజల్ట్ ఉంది అసలు. సార్ అండ్ ఇంకా బ్యాక్ పెయిన్ కూడా అసలు నేను ఆఫీస్లో కూడా మంచి యాక్టివ్గా కూర్చోగలుగుతున్నాను. వన్స్ ఒకసారి నాకు ఏంటంటే ముందు పడుకుంటే ఏంటంటే కంపల్సరీ డైలీ నైట్ నేను కనీసం 2 times అని లేచేదాన్ని. ఇప్పుడు ఫిక్స్గా ఏంటంటే ఒక్కసారి నైట్ బెడ్కి వెళ్ళినామంటే మళ్ళీ ఇంకా మార్నింగే మెలకు వస్తుంది షార్ప్ అరౌండ్ ఒక 6 o'clock అట్లా. వెరీ వెరీ గుడ్ రిజల్ట్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, నా ఒకటి కొంచెం చిన్న సజెషన్ తీసుకోవాల్సి మీ దగ్గర. మా ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు మ్యారీడే. వాళ్ళకి ఏంటంటే అరౌండ్ ఒక ఎల్డర్ సిస్టర్కి వచ్చేసి 5 years అయింది సార్ మ్యారీడ్ అయ్యి. ఇంకా కిడ్స్ లేరు సార్. అంటే తనకి పీసీఓడి ప్రాబ్లం ఉందన్నమాట, చాలా హెవీ లెవెల్లో ఉంది తనకి. అని తను అంటే లైక్ లాస్ట్ 1.5 year కింద కూడా ఐవీఎఫ్కి వెళ్ళింది సార్. అరౌండ్ వాళ్ళు 9 lakhs ఖర్చు చేశారు, కానీ బేబీ మళ్ళీ మిస్క్యారేజ్ అయింది. 5 months బేబీ. 5 months తర్వాత మిస్క్యారేజ్. 5 months తర్వాత సార్. ఎస్ సార్, ఎస్. తను ఏమైనా యూజ్ చేయొచ్చా సార్ ఈ ప్రోడక్ట్? యూజ్ చేయొచ్చు మేడం, యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేడంకి మీరు ఎన్ఎంఎన్ ఇవ్వండి. ఎన్ఎంఎన్తో పాటు మనం కమింగ్ వచ్చేటువంటి ఒక బాడీకి కావాల్సిన ప్రాపర్ న్యూట్రిషనల్ మెకానిజం కూడా ఉంది, అది దాన్ని కూడా మనం యాడ్ చేసేస్తే అండ్ ఒక 3-4 monthsకి ఆ ప్రాబ్లం నుంచి రెక్టిఫై వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఐవీఎఫ్లో కూడా మిస్క్యారింగ్ అవుతుందంటే యాక్చువల్గా తన ఇంటర్నల్గా ఉండేటువంటి ఓమ్లోనే చాలా సమస్యలు ఉన్నట్టుగా ఉన్నాయి. బట్ ఇది ఇంటర్నల్ రిపేర్ అనేది చాలా మ్యాండేటరీ. సో చాలా ట్రై చేశారు కాబట్టి యూ కెన్ ట్రై విత్ ఎన్ ఎన్ఎంఎన్. డెఫినెట్లీ విల్ బీ ఫైండ్ ద గుడ్ సొల్యూషన్ ఫ్రమ్ దిస్ మేబీ. ఎందుకంటే ఇది కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్కి లేడీస్కి అండ్ చాలా ఏదైతే కామన్గా ఉండేటువంటి ఏదైతే హర్డల్స్ ఉంటాయో వాటి మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ కూడా లేడీస్ నుంచే వస్తుంది, ఎన్ఎంఎన్ నుంచి. సో కాబట్టి we have a try and definitely getting a good results. Try to do this. Sure. Thank you, sir. Thank you, ma'am. Thank you so much, Andy. And next one, Lara Vijaya JR. Please go ahead, Andy. Good morning, all of you, Andy. Very good morning, ma'am. Good morning, sir. నా పేరు లారా విజయ్ కుమారి, నర్సీపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను చాలా మందికి ఇస్తాను సార్ ఇదే ప్రోడక్ట్. అందరూ కూడా మంచి రిజల్ట్ చెప్తున్నారండి. నెక్స్ట్ అందులో ఇంపార్టెంట్ నేను వాడుతున్నాను సార్. నెక్స్ట్ నాకు వచ్చేసి కొంచెం బాగా తిరిగేదన్నా ఏంటో తెలియలేదు, కొంచెం ఇదిగా ఫీల్ అయ్యాను సార్ నా బాడీ మొత్తం. ఇది వాడిన దగ్గర నుంచి కూడా కొంచెం మంచిగా హ్యాపీగా మంచి ఎనర్జీ కూడా వచ్చింది సార్. అలాగే వైజాగ్ నుంచి ఆర్మీ సార్ ఉన్నారండి, ఆర్మీ గారు కూడా బ్యాక్ పెయిన్ ఉందంటండి, ఫుల్ బ్యాక్ పెయిన్ అనమాట. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి సార్ 10 days నుంచి వాడుతున్నారు ఆయన. వాడటం బట్టి ఈ రోజు మంచి రిజల్ట్ వచ్చింది అనేసి పాడేరు వాళ్ళ ఫ్రెండ్కి ఏదో డిసీజ్ ఉందనేసి చెప్పటానికి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళారంట సార్. నాకు తగ్గింది, నీకు కూడా తగ్గుతుంది, నువ్వు కూడా వాడు అని చెప్పటానికి పాడేరు వెళ్ళారంటండి. జస్ట్ అయితే మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు అక్కడే ఉన్నారు, అక్కడే మాట్లాడించేస్తారు నాతో.
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అన్నిటికంటే ముందు మిమ్మల్ని నేను మీట్ అయ్యి మీతో నేను మాట్లాడి నాకు ఈ ప్రోడక్ట్ గురించి మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ మంచి లీడర్ నాకు దొరికినందుకు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నాగరాజ్ సార్ మిమ్మల్ని నాకు ఇంట్రొడక్షన్ చేసినందుకు నాగరాజ్ సార్కి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ అక్కడ ఒక ఇంటెన్షన్ కనిపిస్తుంది, మీరు బాగా గమనిస్తే. ఒక పర్సన్ తనకు వచ్చినటువంటి హెల్త్ బెనిఫిట్స్ తో ఒక కాన్ఫిడెన్స్ ని క్యారీ చేసుకొని ఇంకొకరు ఆరోగ్యాన్ని కాపాడడానికి తన ఉదయాన్నే బయలుదేరారు చేశారా? దట్స్ ద రియల్ ఇంటెన్షన్. సో దట్స్ వాట్ వీఆర్ ఎగ్జాక్ట్లీ వీ వాంట్. సో అలాంటి ఒక ఇంటెన్షన్ ని ప్రతి దగ్గర మనం బిల్డ్ చేద్దాం, ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇద్దాం. థ్యాంక్ యూ మేడం, విజయ మేడం. సో వండర్ఫుల్ రిజల్ట్స్ ఫ్రమ్ యువర్. మీరు హ్యాపీ ఉన్నారు అండ్ మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా హ్యాపీ ఉన్నారు విత్ ద హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. థ్యాంక్ యూ అండి. అండ్ నరేంద్ర, సార్ జస్ట్ ఆ టాబ్లెట్ మార్నింగ్ నరేంద్ర గారు ప్లీజ్. సార్ టాబ్లెట్ ఎర్లీ మార్నింగ్ ఇవ్వచ్చా సార్? ఎట్లా సార్ అది? ఎర్లీ మార్నింగ్ సార్. మార్నింగ్ అంటే ఎంటీ స్టమక్ సార్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే 4 నుంచి 6 ఎర్లీ మార్నింగ్ అంటారు సార్. 6 నుంచి మార్నింగ్ అంటారు. సో ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ టైమ్ లో ఇవ్వచ్చు, ఎంటీ స్టమక్ ఇన్ ద మార్నింగ్ టైం. ఓకే సార్. ఓకే ఓకే. అంటే డైలీ 1 ఇస్తాను. డైలీ 1 ఇవ్వండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. So anyhow, and the last 2 minutes, we are going to close the session. And I'm going to share something new, incredible thing for all the people ఎవరైతే ఈ కాల్ లో ఉన్నారో. there is a good news. And NAD Plus అనే ఈ బిజినెస్ మన యొక్క ప్రొడక్ట్ లైన్ లో న్యూ ప్రొడక్ట్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతుంది. వెరీ సూన్ యూ కెన్ టేస్ట్ ఎవ్రీ స్లిప్. ఏదైతే మీరు దీని నుంచి వచ్చేటువంటి ఒక ప్రొడక్ట్ నుంచి మీకు ఒక బెస్ట్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి దొరుకుతాయి. అండ్ మనం ఇప్పుడు ఒక న్యూట్రిషనల్ హెల్తీ మీల్ ని మార్కెట్ లోకి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. బికాస్ ఈ యొక్క న్యూట్రిషన్ హెల్తీ మీల్ అనేది ప్రతి ఒక్క పర్సన్ కి మీ యొక్క హెల్త్ తో పాటు వెల్త్ ని బిల్డ్ చేసేటువంటి NAD ప్లస్ మీ రెగ్యులర్ మీల్ ని కూడా చేంజ్ చేయాలనుకుంటుంది. బికాస్ ఈ యొక్క పవర్ఫుల్ న్యూట్రిషన్ అనేది మన యొక్క బాడీకి ప్రాపర్ సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచుతుంది. మీరు స్ట్రాంగ్ గా ఉండడంతో పాటు మీ బాడీకి కావాల్సినటువంటి బెటర్ డైజెస్టివ్ సిస్టమ్ తో పాటు మీకు ఏదైతే ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ కావాలో, ప్రాపర్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కావాలో, అండ్ ప్రతి ఒక్కటి కూడా మన యొక్క హెల్తీ మీల్ లో దొరుకుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అఫోర్డబుల్ ప్రైస్. అండ్ ఈ అఫోర్డబుల్ ప్రైస్ తో ప్రతి ఒక్కరికి ఒక మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వడంతో పాటు NMN ఇస్తే ప్రతి వ్యక్తిని ఒక నెల రోజుల్లో ఆ వ్యక్తి యొక్క వయసుని 5 నుంచి 10 సంవత్సరాలు మనం తగ్గించగలం. అలాంటి కాన్ఫిడెన్స్ మనం ప్రతి ఒక్కరికి మనం బిల్డ్ చేయగలం. అలాగే అండ్ ఈ యొక్క న్యూట్రీ హెల్తీ మీల్ తో పాటు ఒక యూనిక్ ప్రోగ్రామ్ కూడా మనం డిజైన్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ నుంచి ఒక అద్భుతమైనటువంటి బెటర్ ఇంపాక్ట్ ని మనం మార్కెట్ లో క్రియేట్ చేస్తున్నాం. అందుకనే NAD Plus అనేటువంటి ఈ యొక్క బిజినెస్ టూల్ ప్రతి పర్సన్ కి బిజినెస్ తో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అండ్ ఆరోగ్యంతో పాటు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని నెక్స్ట్ లెవెల్ లైక్ అండ్ యాజ్ అ స్కిల్డ్ పర్సన్ గా టర్న్ చేస్తుంది. అలాంటి ఎడ్యుకేషన్ ఈ కంపెనీ ప్రతి ఒక్కరు ప్రొవైడ్ చేస్తుంది. సో డోంట్ మిస్ దిస్ దర్ అనదర్ ఆపర్చునిటీ. వీ కెన్ గ్రాప్ ద మార్కెట్, వి లీడ్ ద మార్కెట్, వి లీడ్ ఇన్ ద యాజ్ అ ఫ్రంట్ వారియర్స్. సో అండ్ ఈ సప్లిమెంట్ లో మనకు 3 కేటగిరీస్ ఉన్నాయి. అండ్ మనకు న్యూట్రిఎక్స్ అనేది అలాగే ప్రోటీన్ ఎక్స్ అనేది మిక్స్ తో మన ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ని తీసుకుంటాం ఆర్ హెల్తీ మీల్. ఐదర్ ఇట్ ఇస్ టేక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆర్ నైట్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. అండ్ వీ హ్యావ్ అనే అదర్ యూనిక్ సప్లిమెంట్ అనేది మనం మార్కెట్ లో తీసుకొస్తున్నాం. దాన్ని ఎనర్జీ ఎక్స్ అంటారు. ఈ ఎనర్జీ ఎక్స్ అనేది అండ్ బాడీకి కావాల్సినటువంటి ప్రాపర్ ఎలక్ట్రోలైట్స్ ఇవ్వడంతో పాటు దీంట్లో L-గ్లూటామైన్ అనేటువంటి దాన్ని ఇంక్రీజ్ చేసాం. ఇది డైరెక్ట్ గా సెల్యులర్ లెవెల్ కి వెళ్ళి సెల్స్ ని యాక్టివ్ ప్రాసెస్ సపోర్ట్ చేసి మెటబాలిజం ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఎవరైతే మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో కాఫీకి టీకి అడిక్ట్ అయి ఉన్నారో, మార్నింగ్ కాఫీ అండ్ టీస్ ఎప్పుడైతే తీసుకోవడం మొదలు పెట్టారో హెల్త్ అనేది యాక్చువల్లీ షుగర్ ఇస్ ఎ డ్రగ్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి, షుగర్ ఇస్ ఎ డ్రగ్. తీపి పదార్థం అనేది డ్రగ్. ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ దట్ ఆటోమేటిక్ గా మన బాడీలో ఇన్సులిన్ అనేటువంటి నెక్స్ట్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ బాడీలో ఎక్కువ పెరగడం వల్లనే మన బాడీకి కావాల్సినటువంటి అనేక ప్రాబ్లమ్స్ మనమే క్రియేట్ చేస్తున్నాం. అండ్ దానికి రీప్లేస్మెంట్ గా ఎనర్జీ ఎక్స్ తీసుకొస్తున్నాం. మీరు స్టే ఎనర్జెటిక్ గా ఉంటారు. ఫ్రమ్ ద మార్నింగ్ టు ఈవినింగ్ యువర్ ద ఎనర్జెటిక్ పర్సన్. సో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్, హెల్తీ మీల్ తో ఒక NMN సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ప్రతి వ్యక్తికి ఎంటర్ థింగ్స్ ని బ్యాకప్ చేసుకోవచ్చు. మీ బాడీని న్యాచురల్ గా వెనక్కి తీసుకొచ్చి యాంటీ ఏజింగ్ లో తీసుకొచ్చి
మీరు ఎప్పుడు యవ్వనంగా ఉండేటువంటి ఒక అద్భుతమైన సప్లిమెంట్ ని ఈ రోజు ఎన్ఎంఎన్ అనేది ఇప్పుడు మార్కెట్ లో అద్భుతం క్రియేట్ చేస్తుంది. దీనికి సపోర్టెడ్ గా హెల్తీ న్యూట్రిషనల్ మీల్ అనేది ఇంకొంచెం ఈ యొక్క ఎంటైర్ సబ్జెక్ట్ ని, ఈ యొక్క ఎంటైర్ హెల్త్ కాన్షియస్ అనేటువంటి మెథడ్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఎవర్ జాయినింగ్ దిస్ కాల్ టుడే. అండ్ వీ హ్యావ్ ఎ గ్రేట్ అండ్ గ్రేట్ ఫ్యూచర్, అలాగే గ్రేట్ ఇన్నోవేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ యొక్క ఇంటెన్షన్ అదే. వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ మిరాకిల్స్ టుగెదర్. We are the millionaires. We are the number one. We are born for the win. మనం పుట్టిందే గెలవడం కోసం, గెలుపు మన బానిస. Thank you so much, guys. See you and signing off. Have a great weekend to everyone and stay blessed. Enjoy with your family and see you on the Monday. Bye bye to everyone.